దేవుని సన్నిధికి ఇచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సోదరి మనందరికీ కూడాను మనపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి నెల కూడా ఒకరోజు మనం ఇలాగా ప్రత్యేక సహాస్కుడికి ఏర్పాటు చేసుకొని మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు మన తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన విన్నపాలను తెలియపరుచుకుంటూ దేవుని యొక్క సమయోచితమైన సహాయం పొందుకోవటానికి దేవుని సన్నిధికి చేరుకుంటూ ఉన్నాం. వ్యక్తిగతంగా ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాసరహితమైన ప్రార్థన కొన్ని బలమైన కార్యాలు జరిగిస్తని దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అంటే సంఘంగా కూడి ప్రార్థన చేయటం అనేది గొప్ప విశేషమైన కార్యం. మొదటి శతాబ్దంలో సువార్త వ్యాపింప చేపడుతున్న దినాల్లో సువార్తను అడ్డగించడానికి సాతాను అనేక ప్రయత్నాలు చేశారు. ఎటుపోయిన వ్యతిరేకతల ఆటంకాలు సౌజన్యం వల్ల కలుగుతున్న సందర్భాల్లో పలుమార్లు బంధించబడుతున్న ప్రతిసారి కూడాను సంఘం చేసే గొప్ప పని ఏంటంటే వారందరూ ఒక చోట కూడి ఏం చేసేవాళ్ళంటే ప్రార్థన చేసేవాళ్ళండి. ఏకమనసు కలిగి ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. అంటే సంఘం అనేది ఒక కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఎవరైనా బాధపడుతున్నప్పుడు అది వాళ్ళకి సంబంధించింది అనుకోకుండా అది నాది అన్నట్టుగా ఆదిమ సంఘాలు ఏకమనసు కలిగి తన సొంత తమ్ముడికి ఎంత బాధ కలిగిద్దో చెల్లికి, తండ్రికి, తల్లికి బాధ కలిగినప్పుడు ఎలాగ దుఃఖపడతాడో ఆ బాధల నుంచి, ఆ కష్టం నుంచి బయటపడాలని ఆలోచన చేస్తారో సంఘ సభ్యుల విషయంలో కూడా అంతకన్నా ఎక్కువగా వాళ్ళు ఏం చేశారు, ఆదిమ సంఘాలు అలాంటి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానం చూసి మిగిలిన వారికి భయం కలిగిందండి. ఆశ్చర్యపోయారు, భయపడుతూ వచ్చారు. అంటే వీళ్ళు ఒక తండ్రి పిల్లలు కాదు, ఒక ప్రాంతం వాళ్ళు కాదు, అందరూ ఒక వర్గం కాదు, ఎక్కడిది ఈ ప్రేమలో ఈ ఆప్యాయతలని ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు మనం అపోస్తకాలను చూస్తాం అన్నమాట. సంఘం అంటే పరలోక సంబంధమైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వ్యక్తుల సమూహం. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తాడు. పేతురు, యోహానులు బంధించబడ్డప్పుడు సంఘం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి నేను విన్నాను, కార్యం చేస్తానని ఒక సింబల్ చూపించాడండి. ఏంటో గుర్తుందా? మీరు అపోస్తకాలను చదువుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అనుకుంటా, 4వ అధ్యాయంలో ఏం జరిగిందండి? భూమి కంపించబడిందండి. అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారికి సహాయం చేశాడు. అంటే మనలో ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాస సంబంధమైన ప్రార్థన ఏం చేస్తా అంటే గొప్ప కార్యాన్ని జరిగించింది. మన ప్రార్థన నీతియుక్తమైనది ఉండాలి. ఆ ప్రార్థనకి దేవుడు తప్పకుండా అది నీతి కలిగింది కాబట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనలో పాపం ఉంచుకోకుండా హృదయం నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మన ప్రార్థన ప్రతిఫలం దయచేస్తాడండి. కాబట్టి ఈ కూడికల యొక్క ఉద్దేశం ప్రార్థన చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నాం. ప్రార్థన ఒక్కటే కాకుండా మన ఆత్మీయంగా బలపరిచేది ఏంటంటే వాక్యం కూడా ఏం చేస్తున్నామంటే కొంత సమయాన్ని ధ్యానిస్తున్నాం. అంటే వాక్యం మనందరి ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆహారం అండి. అంటే వాక్యం ఎంత అందుతూ ఉంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం అంతా ప్రాపర్గా ఎదుగుతూ ఉండిద్ది అన్నమాట. అంటే మనం ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణలే, మొక్కకి నీరు పోస్తే ఎలా మొక్క పచ్చగా సుభిక్షంగా ఎదుగుతూ ఉండిద్దో ఆత్మీయ జీవితానికి కూడా వాక్యం అనే నీరు అందుతూ ఉండాలి. నిర్మలమైన వాక్యం అనే పాలు బిడ్డ ఎదగటానికి తల్లి పాలు ఎలా అవసరమో మనకు కూడా వాక్యం అనేది అవసరమండి. అంటే ఇప్పుడు ఇది వారానికి ఒక రోజు కాసేపు వచ్చేసి వినేసి అడవడిగా వెళ్ళిపోవటం కంటే కూడాను
ఎంత తరచుగా మనకి వాక్యం అందుతూ ఉంటే అంత తరచుగా మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి దేవుడు మనతో ఏం చేస్తాడండి, ఆయన సందేశాన్ని మనకి వినిపిస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యం వినడానికి కొంత సమయాన్ని ఇస్తూ ప్రార్థనలకు తర్వాత మనం ముందుకు కొనసాగుదాం. మనం యాకోబు పత్రిక మీద నుంచి ఒక పాఠాన్ని చదువుతూ వస్తున్నాం. యాకోబు పత్రిక ఇది కంప్లీట్ చేసుకుందాం ఈరోజు. 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుతూ ఒక పాఠం చెప్తూ, మనందరం ప్రస్తుత దినాల్లో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, అది శోధన రూపంలో కానీ శ్రమల రూపంలో కానీ కలుగుతున్నటువంటి ఆటంకాలని అధిగమించి మన విశ్వాసాన్ని నిరూపించుకుంటూ క్రీస్తునందు సంపూర్ణ అయ్యే విషయంలో మనకి ఎలాంటి సూత్రాలు గ్రంథంలో రాయించారో దేవుడు, అవి కొంచెం మనసు పెట్టి ఆలోచించేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 16 వచనాల్లో 15 వచనాల్లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడినేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడబడి మరలు కొల్పబడిన వాడే శోధించబడును. దురాశ గర్భం ధరించే పాపం కనగా పాపం పరిపక్వమే మరణంను కనును. అంటే 12వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు. అంటే యాకోబు ఇది రక్షించబడినటువంటి వారికి రాస్తున్నాడా, రక్షణ లేని వారికి రాస్తున్నాడా? రక్షించబడిన వారికే. రక్షించబడి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ శోధనలో విశ్వాసం ఏం చేస్తాడు? విశ్వాసం అయితే శోధనను సహిస్తాడు. ఒకవేళ అవిశ్వాసం అనుకోండి, శోధనలు ఏమవుతాడు? పడిపోతాడు. అంటే విశ్వాసగా మన జీవితాన్ని కొనసాగించాలి తప్ప అవిశ్వాసగా శోధనలో పడిపోయి నిత్య జీవాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి మనకు నిత్య జీవం ఉంది, ప్రభు వాగ్దానం చేసినటువంటి జీవికరీడను మనం పొందుకోవాలి అని ప్రోత్సాహంతో ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. ఇది మనకి ఎలా ఉపయోగపడుద్ది అంటే, మనకు కూడా శోధనలు వస్తున్నాయి లేవా, మనకు కూడా శ్రమలు అనుభవిస్తున్నాం లేదా? అప్పుడు ఆ శోధన వచ్చినప్పుడు ఎలాగ మనం వ్యవహరించాలి, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరించాలి అనేది మనం ఈ పాఠంలో నేర్చుకుంటూ ఉన్నాం. శోధన సహించేవాడు ధన్యుడు అనే మాట ఈ పాఠానికి మనం రాసుకున్నాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు 1వ అధ్యాయము 12, 15 వచనాల్లో ఉన్న భాగాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే పాట యొక్క ఉద్దేశం ఏంటంటే, శోధన నిలిచిన వాడు దేవుడు వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుకుంటాడు. అది పాఠానికి ఉద్దేశంగా మనం రాసుకున్నాం. ఉద్దేశము, శోధనలో నిలిచిన వాడు శోధనలో నిలిచినవాడు, అయితే విశ్వాసి శోధనలో నిలిచి దేవుడు వాగ్దానం చేసిన కిరీటాన్ని జీవకిరీటాన్ని పొందుకుంటాడు. అదని రాసుకోవచ్చు అండి. విశ్వాసి శోధనలో నిలిచి శోధనలో నిలిచి దేవుడు ప్రభు లేకుంటే వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుకుంటాడు. జీవకిరీటమును పొందుకుంటాడు.
ఇది పాఠం యొక్క ఉద్దేశం, మనం నేర్చుకున్నటువంటి పాఠం యొక్క ఉద్దేశం. అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి శోధించబడుతూ ఉంటాడు. అంటే శోధన రావటం పాపం కాదు, కానీ శోధనలో పడిపోవటం పాపం అండి. అంటే ఈ భూమి మీద నేను శోధించబడను అంటానికి అవకాశం లేదండి. ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడు? శోధించబడతాడు. సామాన్యమైన శోధనలు ఉంటాయి, కొంచెం కఠినమైన శోధనలు ఉంటాయండి. అంటే సామాన్యమైన శోధనలు అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థనకి బయలుదేరాం. ఒకవేళ ప్రార్థన బయలుదేరినప్పుడు హఠాత్తుగా వర్షం వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉండిద్దండి? వర్షం పడుతుంది కదా, ఇంకేం వెళ్తాడో అనిపించిద్దండి, తడిసిపోతాం కదా అనిపించిద్దండి. అంటే అది కొంచెం శోధనే. అది ఎలా శోధన అయింది? దేవుని సందికి వచ్చి వాక్యం నేర్చుకుంటే ఆత్మీయ బ్రతుకుతాం. ఖాళీగా ఇంటికాడ కూర్చుంటే మనం ప్రార్థన బయలుదేరాం, అప్పుడే ఎవరో వస్తారండి, బంధువులు, స్నేహితులు, చుట్టాలు ఎవరో వస్తారండి. ఏం చేస్తామండి మనం? అది ఎలా శోధన అయిద్దండి? ప్రార్థనకు వస్తే ఇక్కడ ఆత్మీయ సహవాసం దొరికిద్దండి. ఈ సహవాసంలో కొంచెం జీవం పెరిగిద్దండి. లోకంలో ఉంటే ఆ లోక సంబంధ స్నేహితులతో కలిసిపోతే ఈ లోక సంబంధ ముచ్చట్లో పడిపోతామండి. అంటే అది ఆత్మీయ అభివృద్ధికి ఎటువంటి ఉపయోగపడేది కాదండి. అది శోధనే. అంటే ఒకవేళ మనం దాన్ని జయించగలిగి దేవుని సంధికి రాగలిగితే శోధన ఏం చేసిన వాళ్ళు? జయించిన వాళ్ళు. అప్పుడు శోధన అనే మాట అర్థం చెప్పుకున్నాం. నేను మళ్ళీ అవన్నీ వివరంగా చెప్పను. శోధన అనగా పాపం చేసేటట్టు ప్రేరేపించడం. పేరాస్మోస్ అనే గ్రీకు పదం నుంచి మనం చెప్పుకున్నటువంటి అర్థం ఏంటంటే పాపం చేసినట్టుగా ప్రేరేపించబడ్డ శోధన. అప్పుడు పాపం చేసేటట్టు ప్రేరేపించబడటం అనేది, ఈ శోధన అనేది వాస్తవానికి మన జీవితంలో కొన్ని సంఘటనల ద్వారా మనకి శోధన కలుగుతుంది. వ్యక్తుల ద్వారా కూడా మనకి ఏం సంభవిస్తుందండి? శోధన సంభవిస్తుంది. అంటే మనకి తెలిసినవే, మన కుటుంబాల్లో నిత్యము జరిగేవే. ఇప్పుడు మనం దేవుడు బిడ్డల్ని ఇచ్చినప్పుడు ఆ బిడ్డల్ని బాగా ప్రేమిస్తామండి. ఆ బిడ్డలు ఏదైనా సిక్కైనప్పుడు మనం తట్టుకోలేమండి. ప్రార్థన చేస్తాం, హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాం. ఎక్కడ కూడాను ఏమాత్రం తగ్గినట్టు అవకాశాలు కనపడవు. అది మానసికంగా మనల్ని ఏం చేస్తాయండి? కృంగదీస్తాయండి. అప్పుడు అది కూడా మనకేమైద్దండి? శోధనే. ఎవరో వస్తారండి, అంటే ఇది గాలి పట్టిందనో, లేకపోతే ఇది చేతబడి చేశారనో, ఇంకేదో చెప్తారండి. పలానా విరుగుడు చెప్తారండి, అది కూడా పోయిద్ది ఇలా చేస్తాయండి. పలానా చోటకి వెళ్ళమంటారండి, వాళ్ళు ఇలా పలానా చేయమంటారో అది చేయండి అని చెప్తారండి. మేము చూసాం తగ్గింది కొంతమందికి అని. కొంతమంది వయసులో పెద్దోళ్ళు, అయితే దేవునికి జ్ఞానం తెలియని వాళ్ళు, దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు, దేవుని యొక్క సార్వభౌమాధికారికి లోబడిన వాళ్ళు ఇలాంటి సలహాలు ఇస్తారండి. బిడ్డల మీద ఉన్న ప్రేమతో మనం ఏం చేస్తాం? ఆ పని చేస్తామండి. అది శోధనే అండి. అంటే మనకున్న కోరిక ఏంటంటే మన బిడ్డలు ఎలాగైనా బాగుపడాలి, మన బిడ్డలకు స్వస్థత కలగాలి. ఆ ఇంటెన్షన్తో మనం ఏం చేస్తామండి? దేవుని కాని వాటిని ఆశ్రయిస్తామండి. అది మన జీవితంలో శోధనేనండి. అప్పుడు శోధన రెండు విధాలుగా సంభవించిందని చెప్పుకున్నాం. శోధన రెండు విధాలుగా సంభవించింది. శోధన అనగా పాపం చేసేటట్టు ప్రేరేపించడం, పాపం చేయనట్లు ప్రేరేపించడం. శోధన మొదటిది ఏంటంటే భోగేచ్ఛల వల్ల కలిగే శోధన. భోగేచ్ఛల వల్ల కలిగే శోధన, భోగేచ్ఛలు. ఇది ఒక శోధన అండి, ఒక రకం శోధన. రెండు, శ్రమలతో కూడిన శోధన. శ్రమలతో కూడిన శోధన. బైబిల్ చరిత్రలో భోగేచ్ఛలతో కూడిన శోధన ఎదుర్కొని పాపంలో పడిన వ్యక్తి ఎవరున్నారండి బైబిల్ చరిత్రలో? భోగేచ్ఛలు అంటే విలాసాల కొరకు, శరీర ఇచ్చను జరిగించుకోవడానికి, మనసు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి
ఆ కోరికను జరిగించుకోవడానికి పాపం చేసిన వ్యక్తి ఎవరున్నారండి? సొలొమోన్, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్. అంటే ఇప్పుడు బోగేచుడు అనేది యాకోబు రాసిన పత్రికలో చెప్పాడండి. వచనం కూడా రాసుకోండి. యాకోబు పత్రిక ఎన్నో వచనం అండి? 4వ అధ్యాయము 4వ వచనం. ఇది బోగేచులతో కూడిన శోధన. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. మీలో యుద్ధాలు పోరాటాలు దేని వల్ల కలుగుతున్నాయి అని ప్రారంభించి ఈ విషయాలు చెప్తాడండి. మీ శరీరంలో ఈ భోగేచ్చులు ఉన్నాయి కాబట్టి ఈ భోగేచ్చుల కొరకే దేవుని దగ్గరకు వస్తున్నారు, భోగేచ్చుల కొరకే దేవుడిని అడుగుతున్నారు, అందువల్ల మీరేమీ పొందుకోలేరు అడుగుతారు. అంటే దేవుడు ఇస్తాడు, కానీ మనం అడిగే ప్రతిదీ కూడాను మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకు ఉపయోగపడాలి. అది దేవుని యొక్క మహిమార్థం వినియోగించుకోవడానికి మనం సాధనంగా అడిగితే దేవుడు ఏం చేస్తాం? తప్పకుండా ఇస్తాడండి. అంటే మన విలాసాల కొరకు అడిగితే ఇవ్వడండి. ఇప్పుడు నేను జీవితాన్ని మార్చుకోకుండా దేవుడే నాకు అది కావాలి ఇది కావాలి అడుగుతున్నాను అండి. దేవునికి ఇష్టకరమైన విధానంలో నేను బ్రతకకుండా నాకు అది కావాలి ఇది కావాలి అడుగుతున్నాను. దేవుడు ఇవ్వగలడు, కానీ ఎందుకు ఇవ్వడండి దేవుడు? ఇంకా రోత జీవితం జీవిస్తాను, దాన్ని పొందకూడదు అలవాట. దానివల్ల ఇంకా నేను పాపంలోకి ఏమైపోతానండి? కూర్చుకుపోతాను తప్ప దానివల్ల నేను మేలు పొందను. అందుకు దేవుడు ఏం చేయడు? అది ఇవ్వడం. ఒకవేళ నేను మారు మనసు పొంది, దేవా నీ చిత్తమైతే నాకు ఇది అనుగ్రహించు, అది నీ పని కొరకు నేను సాధనంగా నీ యొక్క రాజ్య విస్తరణ కొరకు నేను ఎలాగోలాగట్ట దీన్ని ఉపయోగించుకుంటాను అని మనం ఏదడినా సరే దేవుని యొక్క మహిమార్థం అడుగుతుంటే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడండి? ఇస్తాడండి. మనం అడుగుతున్నది ఆ కాన్సెప్ట్ అడగటానికి నేర్చుకుందాం. మన విలాసాల కొరకు అడగకూడదండి. ప్రస్తుతం మనుషులు ఈ భోగేశులతో ఉన్నటువంటి శోధనలో ఎక్కువ మంది పడిపోతారండి. అంటే దురాశను బట్టే ఈ భోగేచ్చులు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు 1000 రూపాయలు కడితే మీకు 10,000 వస్తాయి అంటే మన ఆశ ఏంటండి? దురాశతో కూడిపోద్దండి. అప్పుడు అంటే డెవలప్ అవ్వాలనే కోరిక అందరికీ ఉండిద్ది, అభివృద్ధి చెందడం తప్పు కాదు. కానీ 10,000 కొడితే 1,00,000 వస్తాయని ఆశించడం అది దురాశ అయిద్దండి. అంటే ఇది భోగేచ్చులు అన్నాడండి బైబిల్లో. శ్రమలతో కూడిన శోధన. శ్రమలతో కూడిన శోధన 2 రకాలుగా చెప్పుకున్నాం. ఈ 2 రకాల్లో ఒకటి ఏంటంటే తప్పు చేస్తే కలిగే శ్రమ. తప్పు చేస్తే శ్రమ. 2 నీతిగా బ్రతికితే శ్రమ. నీతిగా బ్రతికిన శ్రమ వస్తుంది. ఈ 2 విషయాలు చెప్పుకున్నామండి. తప్పు చేస్తే కలిగే శ్రమ ఎలాగ శోధన అయిద్దండి? దొంగతనం చేశాడు, దొరికిపోయాడు, కొట్టారు అంటే ఒకవేళ అది శ్రమ అతనికి. ఆ శ్రమ ఎలాగ శోధన అయింది? పాపం చేయడానికి కారణమైద్ది. అంటే శిక్ష అనుభవిస్తున్నాడు, దొంగతనం చేశాడు, దొరికిపోయాడు, కొడుతున్నారు అందరూ. అది ఎలాగ అతనికి శోధన అయిద్దండి? పాపం చేసడానికి ప్రేరేపణ అయిద్దండి. ఏమిలే అంటే కొట్టిన వాళ్ళని ఏం చేస్తాడండి? మనసులో పెట్టుకొని వాళ్ళని దూషిస్తాడండి, బూతులాడతాడండి. అప్పుడు ఇంకా ఎక్కువ చేయడానికి ఆలోచన చేస్తారండి. అది శోధనేనండి. నీతిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమ వస్తుంది. మనం ఆఫీస్లో ఒకవేళ నీతిగా బ్రతుకుతున్నటువంటి ఒక ఉద్యోగి ఉంటాడు, ఎవరిది ఏది ఆశించడు, లంచం తీసుకోవడం, వచ్చిన జీతంతో తృప్తిగా బ్రతుకుతుంటాడు. ఆ తృప్తిగా బ్రతుకుతున్నప్పుడు కొంతమంది వ్యసనపరులు ఉంటారండి. వీళ్ళు లంచం తీసుకోవట్లేదు, మమ్మల్ని తీసుకొనియడని అతని మీద ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొస్తారండి. ఇప్పుడు అతన్ని మానసికంగా శ్రమ పెడతారండి. ఏదో ఒక తప్పుడు ఆరోపణలు ఆయన మీద చేస్తారండి. ఆయనకి శ్రమే. అప్పుడు అది ఎలాగా శోధించబడటానికి, పాపం చేయడానికి కారణమైంది? యోసేపు ఉన్నాడండి, ఆయన ఏ తప్పు చేయలేదు. స్త్రీ నన్ను చెరబోయాడని తన భర్తకి కంప్లైంట్ చేస్తుందండి. అది శోధన కాదా? శ్రమ. ఆ శ్రమ పాపం చేయడానికి కారణమైంది, తప్పు చేయడానికి కారణమైంది. ఎందుకంటే తప్పు చేయకుండా ఆయన ఏం చేశాను? చెరసాల్లో వేసారండి. చెరసాల్లో వేయబడ్డప్పుడు సౌకర్యాలు ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి. చెరసాల్లో రాజమర్యాద చేస్తారండి, ఖైదీని చాలా పురుగ్గా చూస్తారండి. అంటే ఈయన ఏ తప్పు చేయకుండా నీతిగా బ్రతుకుతున్నా ఆయనకి శ్రమ వచ్చిందండి. అది తప్పు చేయకుండా వచ్చిన శ్రమ, నీతిగా బ్రతికిన శ్రమ. అప్పుడు అది ఎలాగ శోధన అయింది? ఎలాగ శోధన అయింది? దేవుని దూషించడానికి కారణం అవ్వచ్చు, మనుషులను ద్వేషించడానికి కారణం అవ్వచ్చు, హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకెక్కువ రోత జీవితం జీవించడానికి అవకాశం కలగొచ్చండి.
అలాంటి పరిస్థితిలో కూడా యేసు భీమం లేదండి, తొట్టిల్లు పోలేదండి. అది మనం కఠినమైన శోధనలో చెప్పుకున్నాం మనం. రెండు అంటే భోగేచ్చులతో కూడిన శోధన, శ్రమలతో కూడినటువంటి శోధన. భోగేచ్చులు అంటే లగ్జరీస్, విలాసాల కొరకు కలుగుతున్న శోధనలో. ప్రస్తుతం బైబిల్లో దావీదు పడిపోయాడు, సౌలు అంటే మన ఈయన ఎవరున్నారంటే సొలొమోను పడిపోయాడు. ఇలాగ కొంతమంది ఇస్కరియోతు కూడా దేనికి పడిపోయాడు, ఆ భోగేచ్చుల కొరకు ధనానికి గుర్తుపడే. శ్రమలతో కూడిన శోధన, ఈ రెండు రకాలు వస్తాయి. శ్రమలతో కూడినటువంటి శోధన, తప్పు చేసినప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు. నీతిగా బ్రతుకుతున్న శోధనించబడి పాపం చేయని వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు శోధన నిలిచి దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి బహుమానం పొందడానికి విశ్వాసాన్ని ఏం చేశారండి, కొనసాగించారండి. అది మనం చెప్పుకున్నాం. రైట్. ఇంకోటి మూడో పాయింట్ మనం చెప్పుకుంది ఏంటంటే, లోకంలో మనం ఎదుర్కొంటున్న శోధనలు, లోకంలో మనం ఎదుర్కొంటున్న శోధనలు కొన్ని పాయింట్లు చెప్పుకున్నామండి. వాటిలో కుటుంబపరంగా కొన్ని శోధనలు ఎదుర్కొంటున్నాం. ఎవరైనా చెప్తారు కుటుంబపరంగా మీకు అంటే మనం ఎదుర్కొనే శోధనలో? సామాన్యమైన శోధనలో భర్త ప్రేమించట్లేదు, పిల్లల మాట వినట్లేదు, భార్య లోబడట్లేదు. ఇవన్నీ శోధనలే. అంటే ఒక వ్యక్తి కుటుంబ జీవితాన్ని దేవుడు రూపొందించిన తర్వాత, కుటుంబం నుంచి దేవుడు ఆశించేది ఏంటంటే పురుషుడు, స్త్రీ, పిల్లలు అందరూ ఒకే విశ్వాసం కలిగి ఒక నిరీక్షణతో దేవుని పని జరిగించే విషయంలో కుటుంబంతో కలిసికట్టుగా పనిచేయాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాస్త పురుషుడు వాక్యం అందింది, లేకపోతే స్త్రీకి వాక్యం అందింది. స్త్రీ చేసే ప్రయత్నం ఏంటంటే నా భర్త లేకపోతే నా భార్య దేవుని సంధికి రావాలి, నా పిల్లలు దేవుని సంధికి రావాలి, మేము ఇంటిని బాధ దేవుని పనిలో పాలువారం అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ పురుషుడికి లేకపోతే ఈ స్త్రీకి తన జీవిత భాగస్వామి సహకరిస్తే ఎటువంటి సమస్య ఉండవండి. సహకరించకపోవటం వల్ల మానసికంగా ఏమవుతారండి, వాళ్ళు శోధించబడతారండి. అంటే ఎలాగా అది శోధన అయితే వాళ్ళకి? ఇప్పుడు లోబడకపోవటం, మాట చెప్తే గౌరవించకపోవటం ఎంత చిరాకు తెప్పించిద్దండి, ఎంత విసుగు తెప్పించిద్దండి. మనశ్శాంతి కలిగి ప్రశాంతంగా ప్రార్థన చేసుకోగలడా ఒక పురుషుడైనా స్త్రీ అయినా? ఇప్పుడు మీరున్నారు, మీ భర్తను భార్యనో లేకపోతే ప్రార్థన రమ్మని ఆహ్వానించి ఉంటారండి. ఇలాంటి కూడికలు జరుగుతున్నప్పుడు వస్తే మీ మనసు ప్రశాంతంగా దేవుని మీద పెట్టగలరు, ప్రశాంతంగా వాక్యం వినగలరు, సంతోషంతో నా భార్య నా పిల్లలందరం కలిసి దేవుని సందర్భంలో ఉన్నాం సంతోషించగలరు. కానీ రమ్మన్నా సరే వాళ్ళు రాలేదు, మీకు ఎలాగ కనిపించిద్దండి? బాధ కలిగిద్ది. మనసు పెట్టగలరు ఇక్కడ? వాళ్ళు మార్పు చెందట్లేదని మానసికంగా ఏమవుతారండి, అదొక వేదనండి. అంటే ఇవన్నీ కూడాను మనుషుల్ని దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే విషయంలో మనకు ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న శోధనలు అండి. అది స్వల్పమైనవి ఉన్నాయి, కొంచెం కఠినమైనవి ఉన్నాయి, బాగా కఠినమైనవి కూడా ఉన్నాయండి. మన కుటుంబపరంగా చూస్తే పిల్లల మాట వినకపోవటం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు, అత్తగారు ఒకవేళ కోడల్ని హింసించటం, కోడలు అత్తని బాధ పెట్టడం, ఇవన్నీ కుటుంబంలో సంబంధించే శోధనలు. మనం ఎక్కడైనా ఉద్యోగరీత్యా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా అక్కడ మనకు శోధనలు సంభవిస్తాయండి. ఉద్యోగరీత్యా కానీ పనుల వల్ల కలిగే శోధనలు ఏంటండి? పని చేయించుకున్న డబ్బులు ఇవ్వరండి. ఒకవేళ మనం యజమానులుగా ఉన్నప్పుడు పనికి వస్తారు, దొంగ పని చేస్తారండి. అది ఏంటండి? అది శోధన అండి. ఎందుకంటే డబ్బులు తీసుకున్నాను, పని చేయట్లేదు, అది ఒక శోధన అండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోలేరండి. మనం కష్టపడ్డా కూడా ప్రతిఫలం వాళ్ళు ఇవ్వట్లా, బిగబడుతున్నారు. అది మనకేంటండి? శోధననే అండి. అప్పుడు ఏం చేస్తాం? ఎంత కష్టపడ్డా డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఏదో దొంగతనం చేస్తామని బుద్ధి వచ్చిద్దండి. మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం లేదా? అది మనకు శోధన అండి. అంటే ఇప్పుడు కష్టపడుతున్నాం, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తాడండి కూలి ఆయన? ఏదో దొంగతనం చేస్తాడండి. మన రోజు గడవాలి కదా, వాళ్ళ అవసరం తీర్చబడాలి కదా, అందుకే ఏం చేస్తాడండి? దొంగతనం చేస్తున్నాడండి. అదొక శోధన అండి. ఇలాగ మనం చాలా రాసుకున్నాం. సంఘంలో కూడా మనకు శోధన వస్తుందండి. సంఘం నుంచి ఏ శోధనలు ఉన్నాయి? కపట సహోదరులు ఉన్నారా సంఘాల్లో? ఉన్నారు లేదా? దుర్బోధలు, ఇవన్నీ ఏంటండి? సంఘంలో మనకు కలిగే శోధనలు అండి. సమాజం నుంచి కూడా శోధనలు ఉన్నాయా? ఏంటండి సమాజం నుంచి?
అంటే మన బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, ఇరుపొరుగు వారి నుంచి మనకి చాలా శోధనలు ఉంటాయండి. ఒకవేళ మనం నమ్మిన విశ్వాసం వ్యతిరేకించవచ్చు. ఆత్మసంబంధ జీవితంలో మనల్ని కొన్ని సందర్భాల్లో వేళాకోళం మాట్లాడవచ్చు. ఇట్లా బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. స్నేహితులైతే ఇంక చెప్పనవసరం లేదండి. ఇప్పుడు వాడికి చెడు అలవాటు ఉండిద్ది. వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు, అరే మన స్నేహానికి ఇచ్చే విలువ ఇదేరా అని ఏదో ఒక చెడు అలవాట్లు ఏం చేస్తాడండి, మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాడండి. అలాగే ఈ సిగరెట్ తాగటం, మందు తాగటం ఎలాగ అలవాటు అయిద్దండి యవనస్తులకి. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, ఒక సేవకుడు కొడుకు పీజీ చదవడానికి పేరు పొందినటువంటి ఒక యూనివర్సిటీకి వెళ్ళాడండి. అక్కడ హాస్టల్ క్యాంపస్లో ఉండాలి. ఒక స్వార్థుడి కొడుకు ఆయన. అప్పుడు పీజీ అంటే పెద్దగా వయసులో పెద్దోళ్ళు కదండి. అప్పుడు వాళ్ళకి చాలా అలవాట్లు వస్తాయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th నుంచే చెడు అలవాట్లు వచ్చేస్తున్నాయండి. సీరియల్ తాగటం, బీర్లు తాగటం, ఇంకా మార్గద్రవ్యాలు, మత్తు కలిగించేవి, చెడు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి పిల్లలకి. పీజీ స్థాయికి వెళ్తే ఇంకా రోత జీవితం జీవించే వాళ్ళు ఉంటారండి. అప్పుడు హాస్టల్ క్యాంపస్లో హాస్టల్ రూమ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే, నైటు సాటర్డే ఆ టైంలో, సండే సెలవు కదా, క్లాసులో ఉండవు కదా, సాటర్డే ఆ టైంలో మందు తెచ్చుకుంటారంట. తెచ్చుకొని బయట నుంచి తినడానికి కూడా తెచ్చుకొని తాగటానికి సిట్టింగ్ వేస్తారంట. ఇప్పుడు సువార్తుడి కొడుకు రారా తాగుదాం అని అంటారంట. లేదు నేను తాగను, నేను దేవుని సేవకుని కొడుకుని, నేను అలాంటి పనులు చేయను అంటే, మేము కూడా పాస్టర్ గారు కొడుకునే అని ఒక ఆయన, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ఇంకొకడు. ఇప్పుడు వీళ్ళు చెడిపోయింది కాక ఇంకొక వ్యక్తిని ఏం చేస్తారండి, చెడగొడతారండి. అది మీలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే కొద్దిగా అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండిద్దండి. నాకు అయిందండి. నేను ఇంటర్మీడియట్ అనుకుంటప్పుడు, అంటే ఈ క్రిస్మస్ సీజన్లోనే, అంటే వాళ్ళు డిగ్రీ చదువుతున్నారండి, బాగా పరిచయస్తులే. ఈ క్రిస్మస్కి ఒక ఈవెంట్ చేస్తారండి క్రిస్టియన్ కాలేజీల్లో, ఏసీ కాలేజీలో. క్రిస్మస్కి నాటికలు వేస్తారు కదండి. ఆ నైట్ వెళ్తున్నప్పుడు వాళ్ళు పెద్ద పిల్లలు, వాళ్ళు సిగరెట్లు తీసుకున్నారు కొట్లో, నువ్వు కూడా తాగురు అంటున్నారండి. లేదండి నాకు అలవాట్లేదు, నేను తాగనండి. అంటే ఇలాగ చాలా ప్రలోభాలు వచ్చినాయి నాకు కూడా. దేవుడు అన్నింటినీ తప్పించాడండి, ఏ ఊర్లో పడలేదండి. అంటే దేవుడు అలా కాపుదలు ఇస్తాడండి మనకు ఆ బుద్ధి ఉందనుకోండి, తాగాలనే బుద్ధి ఉంటే మనం ఏం చేస్తామండి, తాగేస్తామండి. బలవంతం చేస్తారండి, వదిలిపెట్టరండి. ఒకసారికి ఏం కాదురా అంటారండి, మేము ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం అంటారండి. అంటే అవన్నీ శోధనలండి. సమాజం నుంచి శోధనలు వస్తాయి, ప్రభుత్వం నుంచి కూడా శోధనలు ఎదురయ్యండి. కొత్త నిబంధన క్రైస్తవులకి రోమా ప్రభుత్వం నుంచి, అక్కడ ఉన్న యూదుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది కదండి. ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నాయండి ప్రభుత్వం నుంచి. చర్చి బిల్ని కూల్చేస్తున్నారు చాలా చోట్ల, ప్రార్థనకి పర్మిషన్ ఇవ్వట్లేదు చాలా చోట్ల. మనమే కొంతమంది వాక్యం చెబుదాం అనుకుంటామండి, అంటే ప్రేమతో సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఇది మత మార్పిడిలాగా చేసి కొంతమందిని ఏం చేస్తారండి, వ్యతిరేకిస్తున్నారండి. చాలా చోట్ల కొడుతున్నారండి. మన దారుణం, ఎక్కడ అనంతపురం సైడు వ్యాను ర్యాలీకి వెళ్తున్నారు అనుకుంటా వాళ్ళు, బహుశా మొత్తం నేను చూడలేదు కానీ ఒక 20-30 మంది వచ్చి ధ్వంసం చేసేసారండి. ఇప్పుడు దానివల్ల ₹1 ఆదా వచ్చిందండి వాళ్ళకి. ఏమన్నా బాబు మా ప్రాంతం చెప్పొద్దు, మీరు వెళ్ళిపోండి, మాకు అవసరం లేదని చెప్తే వెళ్ళిపోతారండి. దానివల్ల ఏం నష్టం? ఇప్పుడు మీరు మొదటి శతాబ్దం నుంచి చూడండి, సువార్త ఎక్కడ ఎక్కువ అడ్డగించబడిద్దో అక్కడ ప్రబలమవుతూ వచ్చేద్దండి. మీరు మొదటి శతాబ్దం నుంచి చూడండి, ఎక్కడ అణిచివేతకు గురవుతుందో సువార్త అక్కడ ఎక్కువ ఏమవుతుందండి, వ్యాపిస్తుందండి. అంటే అంత తీవ్రంగా పనిచేస్తుందండి. మనం సువార్తని ఎవడ ఆపలేడండి. ఆపితే ఇప్పటి వరకు సువార్త వచ్చేది కాదండి. ఇప్పుడు నీరో చక్రవర్తి కంటే బలవంతులండి వీళ్ళు, డొమేషన్ చక్రవర్తి కంటే బలవంతులండి వీళ్ళు. అంటే మహా మూర్ఖులు, క్రూరులు, ఆధిపత్యం కలిగినటువంటి పెద్ద పెద్ద రాజులే క్రైస్తవ్యాన్ని నాశనం చేయటాన్ని పూనుకొని ఏమీ చేయలేకపోయారండి, చేతులెత్తేసారండి. వాళ్ళు నాశనమే తప్ప సువార్తను ఏం చేయలేకపోయారండి. ఇప్పుడు సువార్త ప్రకటించే ఒకవేళ నన్ను చంపారనుకోండి, నాతో అయిపోద్దని సువార్త, నాలాంటి 10 మందిని లేపుతాడు దేవుడు.
ఆ 10 మంది చంపితే 100 మంది లేపుతాడు దేవుడు. ఇది తెలియట్లేదండి సమాజానికి. సువార్తను అడ్డగించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో అంత విరివిగా వ్యాపించిద్దండి. అంటే ఇలాంటి దాడులు జరిగినా సరే సత్యం పక్షాన్ని నిలబడిన వాడు ఏం చేస్తాడండి? ప్రాణాలు ఒడ్డి మరీ ప్రకటిస్తాడండి. పోతే ప్రాణం ప్రభు కొరకు, అంతకన్నా గొప్ప భాగ్యం ఏం కావాలి? పోతే ప్రాణమే కదా, ఏ రోజు చచ్చిపోవాల్సిందే. అదే దేవుడి కొరకు చచ్చిపోతే, ప్రభు కొరకు చనిపోతే అది హతసాక్షిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అంతకన్నా గొప్ప భాగ్యం ఏం కావాలండి? ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నవాడు, ప్రాణభీతి ఉన్నవాడు, దేవుడి పని విషయంలో లాభం సంపాదించడానికి వచ్చినవాడు భయపడిపోతాడండి. సత్యం ప్రకటించే విషయంలో స్వార్థనే పణంగా పెట్టడానికి వచ్చినవాడు ఈ ఆటంకాలకి ఏమీ భయపడిపోడండి. ఒకవేళ వెళ్ళే మార్గం, ఆ మార్గాన్ని అడ్డగించితే ఇంకో మార్గంలో స్వార్థ ప్రకటిస్తాడండి. అంతే తప్ప స్వార్థ ప్రకటించకుండా ఏం చేయలేడండి, ఆగలేడండి. ఆపారండి పౌలుని ఏమన్నా? పౌలు కలిగిన బంధకాలు ఎన్నండి? ఎడిపోయిన శ్రమ, ఎడిపోయిన ఇబ్బందులే. ఏది ఆపింది? ఏ బంధకం ఆపింది ఆయన్ని? బ్రతుకుదామన్న హోప్స్ లేవండి పౌలు కొన్ని సందర్భాలు. ఎఫెసీ ప్రాంతంలో అయితే మృగాలతోనే పోరాడాను అన్నాడు ఆయన. మృగాలు చీల్చివేసే పరిస్థితి అండి. అత్తమీదేవి దేవత ఆ ప్రతిమల్ని అక్కడ విగ్రహారాధన తప్పు అని చెప్పినప్పుడు పౌలు మీద ఏం చేశాను? దొమ్మిగా వచ్చేసారు ఆయన, మోకొచ్చేసిందండి చంపడానికి. ఆగిపోయింది అక్కడ సువార్త. ఎఫెసీలో ఎంత గొప్ప సంఘం ఏర్పడిందండి. 3 సంవత్సరాలు పనిచేశాను పౌలు. ఎఫెసీలో సంఘ పెద్దలు ఏర్పడ్డారండి. గొప్ప పరిచయం జరిగిందండి ఎఫెసీలో. ఎక్కడ ఆగింది సువార్త? కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం నుంచి కూడా ఆటంకాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా అలాంటి శోధనలో నిలిచి దేవుడు మనకు అప్పగించిన పని ఏం చేయటం? నమ్మకంగా చేయటమే. అప్పుడు సామాన్యమైన శోధన నుంచి కఠినమైన శోధనల వరకు మనం చెప్పుకున్నామండి. ఇది కూడా మనం రాసుకున్నాం. సామాన్యమైన శోధన నుంచి శోధన నుండి కఠినమైన శోధన వరకు. మన కుటుంబంలో చిన్న చిన్న శోధనలు కలుగుతున్నాయి. అది భయంకరమైన శోధన కూడా కలుగుతాయండి మన వ్యక్తిగత జీవితాల్లో. ఇందా చెప్పుకున్నవే సామాన్యమైన శోధన. మనం ప్రతి చిన్నదానికి ఎమోషనల్గా తప్పిపోయే ప్రమాదం ఉండిద్దండి. ఇప్పుడు భోజనంలో మీకు అన్నం పెట్టిన తర్వాత కూరలో ఉప్పు వేయటం మర్చిపోయారు. ఒకవేళ ఆ పురుషుడు తింటున్నప్పుడు అమ్మాయి ఉప్పే లేదంటే సరిపోద్దండి. ఆ ప్లేట్ ఏం చేస్తాడండి? ఇసిరేస్తాడండి. అదేంటండి? పాపం చేయటం కదా. అంటే శోధన, ఉప్పేయిపోవటం శోధన. ఎలాగ శోధన అయిద్దంటే అతను పాపం చేయడానికి కారణమైందండి. ఏ పాపం చేస్తాడండి? బూతులాడతాడు, అసలు ప్లేట్ ఇసిరి కొడతాడు, లేదా బుద్ధి ఉందా లేదా, కనీసం ఈ కూర వంటం కూడా రాదని ఏం చేస్తాడండి? కోప్పడతాడండి. అప్పుడు దేవుని నీతిని నెరవేర్చిద్దా నరుని కోపం? అలాగా సామాన్యమైన శోధన అలా స్టార్ట్ అవుతాయండి. కఠినమైన శోధనలు ఏంటండి? కఠినమైన శోధనలు 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కఠినమైన శోధనలు అంటే యూసుఫ్ని పోతీఫర్ భార్య పాపం చేసేట్టుగా శోధించిందండి. అది ఒక పురుషుడికి ఓ స్త్రీ ప్రేరేపణ వచ్చినప్పుడు అది సామాన్యంగా జరిగే శోధన, కఠినమైన శోధన. అది చాలా కఠినమైన శోధన అండి అది. ఎందుకంటే అది పాపం చేసేటట్టుగా ప్రతిదినమో ప్రేరేపిస్తుంది. ఆ పురుషుడు మాత్రం ఒప్పుకోవట్లేదండి. అంటే యూసుఫ్ ఎదుర్కొన్నటువంటి శోధనలు అన్నీని కాదు. మీరు నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఎదురురండి, లేకపోతే మీరు అక్కడ క్రమశిక్షణ లేదు. ఎదురురండి, ఇక్కడ రండి, ఎదురురండి. లేకుంటే ఇద్దరు ఒక చోట ఉండొద్దు. ఫాస్ట్గా. మనం ఆదికాండం 39 అధ్యాయం చదువుతున్నప్పుడు 37 అధ్యాయంలో అన్నలో ఆయన అమ్మేశారు. 39 అధ్యాయంలో పోతీఫర్ ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తాం. అన్నలు ద్వేషించడం ఆయనకు శోధన అండి. అన్నని ఆయన అమ్మేయటం ఆయనకు ఒక శ్రమ అండి, శోధన అండి. అంటే ద్వేషించబడుతున్నప్పుడు మనం సంతోషిస్తామా, బాధపడతామా? మనల్ని ఎవరైనా ద్వేషిస్తే సంతోషిస్తామండి, బాధపడి వాళ్ళని ఏం చేస్తామండి? మనం కూడా ద్వేషిస్తాం. అది శోధన అండి. అయితే అలాంటి పరిస్థితులు చాలా సంఘటనలు యూసుఫ్ జీవితంలో మనం చూస్తాం.
పోతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక స్త్రీ ఆయన పాపం చేసినట్టు ప్రేరేపించిందండి. పాపం చేయడానికి ఒక స్త్రీ ప్రేరేపిస్తే ఏ పురుషుడు లొంగిపోకుండా ఉంటాడు? కానీ యూసుఫ్ పాపం చేయకుండా ఉంటానికి కారణం ఏంటండి అమ్మా? పాపం చేయకుండా ఉండే కారణం ఏంటండి? యూసుఫ్ పాపం చేయకుండా ఉండే కారణం ఏంటండి? దేవుడు ప్రతి చోట ఉన్నాడని అడిగినవాడు, దేవుడు పరిశుద్ధుడు. ఏంటండి యూసుఫ్ పాపం చేయకుండా ఉండడానికి కారణం ఏంటండి? అసహించుకున్నాడు. ముప్పై 39వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపి ఉండలేదు. నీవు అతని భార్యవైనందున. యోసేపుకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటండి? ఆవిడ వేరొకని భార్య. అంటే నీ పొరుగువాందగు దేన్ని ఆశించొద్దన్న నియమం లేనప్పుడే యోసేపు పొరుగువాంది ఏం చేయలేదండి? పొరుగువాని భార్యను ఆశించలేదండి. ఆజ్ఞ తర్వాత ఇచ్చాడు దేవుడు. యోసేపు తరం ముగిసింది. యోసేపు తర్వాత మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞ అప్పుడు వచ్చిందండి. ఆజ్ఞ లేనప్పుడే యోసేపుకు ఉన్నటువంటి నీతి ఏంటండి? మీరు చెప్పినన్నీ రైటే. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడిని ఎరిగిన వ్యక్తి పాపం చేయడం, దేవుడు అన్ని చోట్ల ఉండాలని నమ్మిన వ్యక్తి పాపం చేయడం, దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు, ఆ వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా బ్రతికే వ్యక్తి పాపాన్ని అసహించుకుంటాడు. ఇవన్నీ రైటే. కానీ అక్కడ స్పెసిఫిక్గా ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, నీవు అతని భార్యమైనందున. అంటే అక్కడ మనం కూడా ఒకటి ఆలోచించాలండి. నాది కాంది ఏది నేనేం చేయకూడదు? ఆశించకూడదు. ఆవిడ పరాయి స్త్రీ, పరాయి పురుషుడు, నాకు సంబంధించిన వాళ్ళు కాదు అని ఆలోచనలో కూడా ఏం చేయకూడదండి? పాపం చేయకూడదండి. కొత్త నిబంధనలో యేసు చెప్పింది అదండి. ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన నిబంధన ప్రవేశపెడుతున్న సందర్భంలో మోహపు చూపు చూసి ప్రతివాడు ఆమెతో అప్పుడు వ్యభిచరించున్నాడు అంటాడండి. వ్యభిచారం చేయడం పాపం ధర్మశాస్త్ర ప్రకారంగా. వ్యభిచారం అనేది క్రియ. కానీ క్రొత్త నిబంధన చట్టం వచ్చిన తర్వాత వ్యభిచారానికి మూలం ఏంటంటే చూపు, మోహపు చూపు. ఈ మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడండి. నువ్వు క్రియ వరకు వెళ్ళట్లా, ఆలోచనలో కూడా ఒక వ్యక్తిని కొంతమంది ఏం చేస్తారండి? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఒక అశ్లీల దృశ్యం ఆ రోడ్డు మీద పోస్టర్ కనబడుతుందండి. పురుషులు ఏం చేస్తారండి? చూడకుండా వెళ్ళిపోతామండి, అంతే. చూసి ఆగి మళ్ళీ చూస్తామండి. పడిపోయాం లేదా శోధనలో? అంతేనండి. అంత సున్నితంగా మనల్ని సాతాను ఏం చేస్తాడంటే మనల్ని పాపంలో పడేస్తాడండి. మనం ఫోన్ చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి దృశ్యాలు వస్తుంటాయండి. వాటిని తీసేస్తావా, మళ్ళీ వెనక్కి లాగి మళ్ళీ చేయటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని కుమారులుగా బ్రతికే జీవితాలు ఒకలాగుంటే, శరీర సంబంధంగా బ్రతికే జీవితాలు ఒకలాగా ఉంటాయండి. ఇంత సామాన్యంగా ఆలోచించండి. అంటే సామాన్యమైన శోధన నుంచి కఠినమైన శోధనల వరకు వస్తాయండి. అంటే యోసేపుకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, ఆవిడ పొరుగువాని భార్య. ఇప్పుడు నిన్ను తప్ప నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. నీ మీద నాకు ఏ అధికారం లేదు. నీ మీద నీ యజమానికి అధికారం ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యవనస్తుడికి అవగాహన ఉంటే వివాహం కాకముందు అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తాడండి. అంటే మన ఉపాధ్యాయులు కానీ, బైబిల్ క్లాసుల్లో ఉపాధ్యాయులు, లేకపోతే సండే స్కూల్ టీచర్స్ ఉంటారు కదండి, సండే స్కూల్ టీచర్స్ కానీ పిల్లల మనసులో, యవనస్తుల మనసులో అది పెట్టగలగాలండి. అందుకే మాకు నేర్పిన ఒక ఆయన ఒక సూత్రం చెప్పాడండి. నువ్వు వివాహం చేసుకుంటే నీ భార్యకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే పరిశుద్ధంగా జీవించి నీ భార్యను వివాహం చేసుకోవటం, నీ భర్తని వివాహం చేసుకోవటం. అంటే వివాహం కాకముందు ఎటువంటి అపవిత్రమైన సంబంధం పెట్టుకోకుండా ఆవిడతో మాత్రమే నీ వైవాహిక పానుపు నిష్కలంకంగా ఉండాలంటాడు చూడండి ఈ హెబ్రీ పత్రికలో. ఆ పానుపు నిష్కలంగా ఉండేది, భార్యాభర్తల సంబంధం అనేది నిష్కలంకంగా ఉండటం అనేది ఎటువంటి పాపానికి ఆలోచనలు కూడా పాపం లేకుండా నీ భార్యకి నువ్వు గిఫ్ట్గా
ఇవ్వాలి, అది చెప్పాడండి. అంతకన్నా గిఫ్ట్ ఏముందండి ఒక పురుషుడు స్త్రీకి ఇచ్చేది? అంతకన్నా గిఫ్ట్ విలువైంది ఏదైనా ఉందా? నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కానీ దానికన్నా విలువైంది లేదండి. అంటే ఇప్పుడు సినిమాలు మనకి మీడియా ఏం నేర్పుతుందంటే వివాహం కాకముందు తప్పు కాదు అని నేర్పిస్తుందండి. మన పిల్లలు కూడా దానికి అలవాటు పడిపోతున్నారండి. ఆలోచనలు తప్పిపోతున్నారు. ఆ ఆలోచనలో క్రియారూపం దాల్చడానికి కూడా కొన్ని కారణం అవుతున్నాయండి. అవి యోసేపుకు ఉన్నటువంటి ఆ ఆలోచన బోయాజ్ దగ్గర కూడా మనం నేర్చుకున్నామండి. అర్ధరాత్రి పొలంలో ఓ పురుషుడు ఓ స్త్రీ ఉన్నారు. ఆవిడ నీ కొంగు కప్పు అంటే నన్ను వివాహం చేసుకో ధర్మం చొప్పున అని అడిగితే కుమారి అని సంబోధించి, అంటే అక్కడ యెహోవా అంటే యెహోవా నామాన్ని సంబోధించి అక్కడ ఒక మాట అంటాడండి, నాకంటే సమీపబంధుడు ఉన్నాడు, ఆయన ఒకవేళ వివాహం చేసుకోకపోతే నేను ఆ ధర్మాన్ని జరిగిస్తానని చెప్పాడు తప్ప ఆవిడతో తప్పుగా ఆలోచించిన మాటల్లో కూడా తప్పు చేయలేదండి. అంటే మనం ఇవన్నీ ఎందుకు ఆలోచించాలి అంటే వాస్తవానికి తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి, తమ బిడ్డలకి ఏం చేయాలండి ఈ అవగాహన కలిగజేయాలండి. సండే స్కూల్ స్థాయి నుంచి పిల్లలకి అపవిత్రమైన ఆలోచన ఉండకూడదు, అంటే ఇతరులు ఆకర్షించే విధంగా నీ వస్త్రధారణ ఉండకూడదు, అది కూడా నేర్పించుకోవాలండి. ఇతరులు పాపం చేసే విధంగా మనం ఎవరిని కూడా ఏం చేయకూడదు, ప్రేరేపించకూడదు. అది మనం ఈ పాటలు నేర్చుకుంటున్న విషయాలు. యాకోబు రాసిన పత్రిక వెళ్ళిపోదాం. శోధన ఎలా సంభవిస్తుందో కొన్ని విషయాలు చూద్దామని. శోధన ఎలా సంభవిస్తుంది, శోధనకు మూలం ఏంటి, అప్పుడు శోధించబడుతున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తుంటాడు, ఈ విషయాలు కొద్ది సమయం మనం ఆలోచించేద్దాం. యాకోబు రాసిన పత్రిక శోధన మూలం. ఐదో పాయింట్గా శోధన ఎలా సంభవించును, శోధనకి మూలమేంటి, మనం చదువుకున్న మాటలో చదువుకున్న మాటలోనే 13వ వచనం ఒకసారి చూడండి. దేవుడు కీడి విషయమే శోధింపబడినాడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడెన్నో శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదు. ప్రతివాడును తన స్వకీయ దురాశల చేత, ప్రతివాడును అన్నాడండి, తన స్వకీయమైన దురాశ ఏడబడి మల్లు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కనును. ఇక్కడ శోధనకు సంబంధించి కొన్ని మాటల్లో దేవుని గురించి ఆయన పాత్ర ఏంటో చెప్తాడు. అప్పుడు దేవుని మూలంగా శోధన కలిగిద్దా, శోధన దేవుని మూలంగా కలిగిద్దా అని చెప్తున్నాడా, దేవుని మూలంగా కాదా కలిగేది అమ్మా? ఇక్కడ దేవుడి మూలంగా కాదంటాడండి. 13వ వచనంలో దేవుడు కీడి విషయమే శోధింపనేరాడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు అన్నాడు ఆయన. మరి దేవుడు శోధించబోతే మరి ఎవరు శోధిస్తున్నారు, ఎవరు శోధిస్తున్నారు ఆయన, ఎవరు శోధిస్తున్నారు? నా ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు నోటికి వచ్చినట్టు ఏదో వస్తే అది చెప్పగాకండి. ఎవరు శోధిస్తున్నారు? దేవుడు శోధించడు, మరి ఎవరు శోధిస్తారండి? శోధించే పాత్ర ఇంకొక ఆయన తీసుకున్నాడండి. దేవుడు మంచోడు ఎప్పుడు శోధించడు. వ్యక్తిత్వం మంచిదైతే ఆ మంచి వ్యక్తి ఎవరిని పాపం చేసే విధంగా ప్రేరేపించడం. యోసేపు ప్రేరేపించాడా, పోతిఫర్ భార్య ప్రేరేపించిందా? పోతిఫర్ భార్య ప్రేరేపించింది. ఆ వ్యక్తిత్వం ఏమైపోయింది, చెడిపోయింది. ఇప్పుడు చెడ్డవాడు శోధిస్తాడా, మంచోడు శోధిస్తాడా? ఇప్పుడు దేవుడు శోధించడంటే ఎవరు శోధిస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం అప్పుడు ఎవరు రావాలి? చెడ్డోడు, సాతాను రావాలి. అంటే ఎవరు శోధిస్తారంటే సాతాను. శోధన సాతాను మూలంగా సంభవిస్తుంది. అయితే శోధనకు మూలం సాతాను. అందుకే సాతానుకి ఒక పేరు పెట్టాడండి బైబిల్లో. మత్తయి సువార్త మీరు 4వ అధ్యాయం 3వ వచనం అనుకుంటూ చదువుతున్నప్పుడు శోధకుడు అనే పదం చెప్పాడండి బైబిల్లో. శోధకుడు అనే మాటకు అర్థం ఏంటండి? శోధించేవాడు, తప్పు చేసినట్టుగా ప్రేరేపించేవాడు, పాపం చేసినట్టుగా ప్రేరేపించేవాడు. మత్తయి సువార్త
4 అధ్యాయము 3 వచనం. సాతాను శోధకుడు అనబడ్డాడు. శోధకుడు అనబడ్డాడు. మత్తయి సువార్త 4:3. ఇది యాకోబు పత్రిక శోధనకు మూలం. సాతాను అంటానికి యాకోబు 1 అధ్యాయం 13 వచనం. సాతాను దేవుడు కాదండి, అది మనసులో పెట్టుకోండి. శోధన మూలం దేవుడు కాదు. దేవుని చేత నేను శోధించబడతాను అనకూడదు. ఎవరు నన్ను శోధిస్తున్నారు? పాపం చేసినట్టు ప్రేరేపిస్తున్నారు అంటే చెడ్డోడే తప్పు చేసినట్టు ప్రేరేపిస్తాడే. ఇప్పుడు మీరే గమనించండి, సమాజంలో మంచి పనులు చేద్దామనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెడు పనులు చేద్దామనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మంచి పనికి సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెడు పనులు సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ప్రార్థనకి వెళ్దారా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? సరదా కాసేపటి తిరుగుదారా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? అదండి. అంటే ఇప్పుడు వాళ్ళు మంచి మనస్తత్వం కలిగిన వారైతే మంచి కార్యాలు ప్రోత్సాహం అందిస్తారండి. మనస్తత్వం ఏమైపోయింది? చెడిపోయింది. కాబట్టి వాళ్ళు అపవాది చోటు ఇచ్చారు కాబట్టి అపవాది యొక్క క్రియలో ఇలాగ జరిగిస్తాడండి అపవాది, అంతే. అందుకే మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నప్పుడు మంచి పనికి ఎవరైనా ప్రోత్సహిస్తుంటే అతన్ని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడు అండి. మనల్ని ఒకవేళ చెడ్డ పనికి ఏదైనా ప్రోత్సాహాన్ని అందిస్తుంటే అతను అపవాది చేత నడిపించబడుతున్నాం, అమ్మో ఈయనకి దూరంగా ఉండాలని మనం అనుకోవాలండి. ఆఖరికి మన భార్య అయినా సరే. భార్య ఏమందండి వచ్చి సమస్తాన్ని పోగొట్టుకొని దినస్థితిలో ఉన్నట్టు యోబు దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆదరించాల్సింది పోయి, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు ఇంకా ఇస్తాడు, ధైర్యంగా ఉందా మనం అని ధైర్యం చెప్పాల్సిన స్త్రీ ఏం చేసిందండి? అన్నీ పోగొట్టుకొని కూడా దేవుడు దేవుడు అంటున్నాం, దేవుడిని దూషించి చావచ్చు కదా అందండి. అంటే ఎవరికి ఇచ్చిందండి ఆవిడ? ఎవరి చేత నడిపించబడి అందండి? అప్పుడు పసిగట్టాలండి మనం, వీళ్ళు ఎవరి ప్రేరణ చేత మనతో ఈ మాటలు అంటున్నారో. యోబులాగా వివేకం కలిగి ఉండాలండి. యోబు ఏమన్నాండి? స్పాంటేనియస్గా గుర్తించలేదు లేదా అంటే మూర్ఖురాలు లేదండి, మూర్ఖురాలుగా అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అన్నాడండి. డైరెక్ట్గా మనం కొన్ని సందర్భాలు మనం తిట్టేస్తాం, అలా కాకుండా ఇండైరెక్ట్గా అన్నాడండి. ఇంకో మాట చూద్దాం. అదేంటంటే ఈ సాతాను శోధిస్తాడు, శోధకుడు కదండి. ఎలా శోధిస్తాడండి సాతాను? సాతానులాగా శోధిస్తాడా? ప్రత్యామ్నాయంగా ఎలాగైనా శోధిస్తాడా? అంటే సాతానులాగా శోధించడు. అప్పుడు ఎవరినో ఒకరు ఉపయోగించుకుంటాడండి. అప్పుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, మంచోళ్ళు కూడా ఉపయోగించుకుంటాడు కొన్ని సందర్భాల్లో. యేసుప్రభుని శోధించే విషయంలో పేతురుని ఉపయోగించుకున్నాడు ఒక సందర్భంలో. యేసుప్రభు తన మరణాన్ని గురించి చెప్తున్నప్పుడు పేతురుతో అపవాది ప్రేరేపణ ద్వారా ఏం చెప్తాడండి? ప్రభువా నీకు అది దూరమగును కాక అంటాడండి. అంటే యేసుప్రభు తన మరణాన్ని గురించి చెప్తున్నప్పుడు, నేను యెరూషలేము వెళ్తాను, పెద్దల చేత నేను తృణీకరించబడతాను, అని నేను శ్రమ పెట్టబడతాను, చనిపోతాను, తిరిగి లేపబడతాను అని చెప్తున్నప్పుడు పేతురు ఏమంటాడండి? ప్రభువా నీకు అది దూరం కాక అంటాడు. అంటే యేసుప్రభు చనిపోవటం అనేది దూరం అవ్వాలంటాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చనిపోవటానికి వచ్చారు, ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడండి? అది నీకు దూరం అగును కాక అన్నాడు. చనిపోకపోతే ఎవరికి రక్షణ రాదు. అంటే పేతురికి యేసుప్రభు అంటే అంత ప్రేమ కదా, ప్రేమ ఉన్న వ్యక్తే కదా అలా చనిపోకూడదని కోరుకునేది. అది బాహ్యంగా మనకు కనపడే అపీరియన్స్ అండి. కానీ ప్రభు అర్థం చేసుకున్నాడు, సాతాన దూరంగా పో అన్నాడండి. పేతురును సాతాన్ అన్నాడండి. అవ్వ అనిపించింది మనకు. పేతుర్ని సాతాన వెనకపో అన్నాడండి. అంటే దాని అర్థం ఏంటండి? సాతాను పేతురు ద్వారా ప్రేరేపించాడండి. పేతురు సాతాను కాదు. పేతురు అంతరంగంలో సాతాను ఏం చేశాడండి? ఆ భావజాలం కలుగు చేసి మాట అనిపించాడు. సాతాన వెనుకపో అన్నాడండి. అంటే అలాగా మనం ఈ పసిగట్టబోతే మనం ఏం చేయబడతామంటే సులభంగా పాపంలో పడిపోతామండి. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలండి. అప్పుడు ఈ శోధకుడు సాతాను శోధించే విషయంలో ఏంటంటే ప్రధానమైనటువంటి 3 ఆయుధాలు ఉపయోగిస్తాడు. ఏంటంటే అంటే సాతాను శోధనకు ఉపయోగించే ఆయుధాలు. ఈ సాతాను శోధనకు ఉపయోగించే ఆయుధాలు,
శోధనకు ఉపయోగించే ఆయుధాలు ఏమన్నాయండి? ఆయుధాలు కత్తులు కటార్లు ఉపయోగిస్తాడా? మారణాయుధాలు ఉపయోగిస్తాడా? అణుబాంబులు ఉపయోగిస్తాడా? ఉపయోగిస్తాడా? ఏమండి? శరీరాశ, నేత్రాశ, జీవోడమ్ము. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి చదువుకుంటూ వద్దాం కొన్ని వచనాలు. ఇక్కడ ఏమంటాడంటే, ఈ లోకం నేనును లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు గమనించవలసినటువంటి గొప్ప సూత్రం ఏంటంటే, మనం లోకంలో ఉన్నామా, లోకంలో నుంచి వేరు చేయబడ్డామా? అంటే క్రీస్తులోకి వచ్చామంటే లోకంలో నుంచి వేరు చేయబడ్డామండి. మన లోక సంబంధం కాదండి. అంటే లోకంలోనే ఉంటాం, కానీ లోక సంబంధం యొక్క జీవితాల్లో నుంచి మనం ఏమయ్యాం? వేరేయమండి. లోక సంబంధమైన సంస్కృతి నుంచి మనం ఏం చేసాం? వేరు చేయబడ్డామండి. ఆ అవగాహన మనకు ఉండాలండి. చచ్చిపోయేంత వరకు ఉండాలండి. ఇదేదో ఆదివారం ఒకరోజు వచ్చి పోవటం కాదండి. చచ్చిపోయేంత వరకు మనం లోకం నుంచి వేరు చేయబడ్డాం. మన లోక సంబంధం కాదు. లోకానికి వేరుగా జీవించే జీవితం క్రైస్తవ్యమో. లోకమే, క్రీస్తునందున్న జీవితంలో క్రీస్తునందే. అప్పుడు ఇక్కడ అన్న మాట ఏంటంటే, లోకం నేను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడు అన్నాడండి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు అంటండి. అప్పుడు లోకంలో ఏముంది? అప్పుడు 16వ వచనం చెప్తున్నాడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోడమ్మమును అన్నాడండి. ఇది 3 చెప్పాడండి. లోకంలో ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మం. ఇవి దేవుని మూలంగా కలిగినాయా, దుష్టుని మూలంగా కలిగినాయా? దేవుని మూలంగా కలిగినవి కాదండి. అంటే ఈ మాట అదే అంటాడు, తండ్రి వల్ల పుట్టినవే కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశను గతించిపోవును కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. ఎవరు నిలుస్తారు నిరంతరము? దేవుని చిత్తాన్ని. లోకాన్ని ప్రేమించేవాడు నాశనం అయిపోతాడు, దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిలుచుంటాడు జీవం కలిగి. అయితే ఇక్కడ సాతాను ఉపయోగించే ఆయుధాల్లో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాల్లో శరీరాశ అన్నాడు, బి నేత్రాశ అన్నాడు, సి జీవోడమ్ము అన్నాడండి. శరీరాశ అంటే ఏంటండి? ఏమండి? శరీరాశ అంటే ఏంటండి? శరీరాశ అంటే శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి చూడండి. శరీరానికి కావలసిన వాటిని కోరుకోవటం. ఇందాక చెప్పుకున్నాం, భోగేశులతో కూడినటువంటి ఏ కోరికలు అండి? అవి శరీరాశలండి. ఈ శరీరం కోరుకున్న దాన్ని పొందుకోవడానికి పరిగెత్తాడండి. ఇది శరీరాశ అండి. నేత్రాశ అంటే కళ్ళు చూసిన వాటిని ఆశిస్తాడండి. కళ్ళు ఆశ వేరు, దురాశ వేరు అండి. ఈ దురాశ చేత ఈ నేత్రాలు ఏం చేయబడతాయి అంటే ఆశించి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పేతురు రాసిన 2వ పత్రికలో అంటాడండి, వ్యభిచారం చూసి ఆశించు మానలేని కన్నులు కలిగిన వాడు అంటాడండి. అంటే అబద్ధ బోధల గురించి చెప్తూ వాళ్ళు ఏ తీవ్రత స్థాయిలో ఉంటారు అంటాడంటే 2వ అధ్యాయము 14వ వచనంలో, వ్యభిచారం చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మల్లుకొల్పుచు లోభతో ముందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి. అంటే అబద్ధ బోధల గురించి చెప్తూ వారి యొక్క స్వభావం ఎలాంటిదంటే ఇలాంటి దుష్ట స్వభావం అండి. చూసిందల్లా ఏం చేస్తారండి? ఆశించి పొందుకోవడానికి పరిగెత్తారండి. అక్కడ దేవుని నీతి న్యాయాలు ఉండవండి. నేత్రాశ అండి. అది జీవోడమ్మం అంటే గొప్పల కొరకు అంటే జీవాన్ని ఉప్పొంగ చేసుకోవటే ప్రయత్నం అండి. అంటే తమ ప్రతిభను తాము డాంబికత్వాన్ని ప్రదర్శించడానికి చేసే చర్య. అంటే ఈ మూడింటిని సాతాను ఏం చేస్తాడంటే ప్రతి మనిషి మీద ప్రయోగిస్తాడండి. అప్పుడు ఈ శోధనకు సంబంధించి సాతాను శోధిస్తాడు. ఈ శోధన అందరినీ శోధిస్తాడా, కొందరినే శోధిస్తాడా? అందరినీ శోధిస్తాడండి.
అప్పుడు ఎవరు పాపంలో పడతారు? ఎవరు పాపంలో పడతారంటే ఒక సూత్రం చెప్పాడు కింద యాకోబు పత్రికలో. ఎవరు శోధనలో పడతారు? ఎవరు సాతాను శోధిస్తాడు, అటు అందరు శోధనలో పడరండి. ఎవరు మాత్రమే శోధనలో పడతారు? చూద్దాం ఒకసారి ఆ వచనం కూడా చూద్దాం. ఎవరు శోధనలో పడతారు? 14-15 వచనాల్లో యాకోబు పత్రిక 1:14-15లో ప్రతివాడును తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే అన్నాడండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడాను, ప్రతి వాడునంటే తన స్వకీయమైన దురాశత ఏడబడి మరలు కొల్పబడిన వాడే అంటాడండి. అంటే ఇప్పుడు దురాశ అనే మాదని చెప్పాడు. ఈ దురాశ చేత స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధించబడిన అంటాడండి. శోధన. అప్పుడు ఈ దురాశ ఎవరికి సంబంధించిందండి? ఈ దురాశ ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. దురాశ ఎవరికి సంబంధించింది? మరి ఈ శోధన ఎవరికి సంబంధించిందండి? ఏమండి? శోధన సాతానుకు సంబంధించింది, ఈ దురాశ మనిషి సంబంధించిందండి. అంటే ఇది నేను ఎందుకు ప్రశ్న వేసానంటే, ఈ దురాశ దేవునికి సంబంధించింది కాదు, సాతానుకు సంబంధించింది కాదు. ఈ దురాశ ఒక వ్యక్తిలో ఉంటే ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ అన్నాడండి. ఆ సెంటెన్స్ చదవటం అర్థం చేసుకోవాలి. అందుకు నేను ప్రశ్న వేసింది. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశత ఏడవబడి అన్నాడండి. ఇది ఎవరికి సంబంధించిన మాట? మనిషి సంబంధించిన, నాకు సంబంధించిన, లేదా మనకు సంబంధించి చెప్తున్నాడు. ప్రతివాడు అంటే మనందరం వస్తున్నాం. తన స్వకీయమైన సొంత దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడును. మరులు కొల్పబడటం అనేది రేపబడటం, ప్రేరేపించబడటం, పురికొల్పబడటం, తొకతొకతొకతలాడటం లోపల. మరులు కొల్పబడిన వాడే శోధించబడును అన్నాడు. అప్పుడు శోధన ఎవరి వల్ల వస్తుంది? సాతాను. ఇదేమో దురాశ మనిషికి సంబంధించింది, అయితే శోధన సాతాను సంబంధించి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ తేడబడి మలుకొల్పబడిన వాడే శోధించబడును. శోధన దురాశ రెండు కలిస్తే ఓ పిల్ల వస్తుంది. ఏంటంటే ఆ పిల్ల పాపము. ఈ పాపము పరిపక్వం అవుతుంది, అంటే పాకానికి వస్తుంది. పాకానికి వచ్చి ఒక ఫ్రూట్ని పెడుతుంది. ఇది కూడా పాపం పరిపక్వమై పండి ఏం చేస్తుందండి? మరణాన్ని ఒక ఫ్రూట్ని ఇస్తుందండి. అంటే ఇప్పుడు 4 పదాలు చెప్పాడండి. అంటే ఎవరు శోధనలో పడిపోతారు? దురాశపడే శోధనలో పడతాడు. ఈ శోధన ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది. ఈ శోధన దురాశ రెండు కలిస్తే పాపం వస్తుంది. పాపం పరిపక్వం ఏం చేస్తుందండి? మరణానికి అంటుందండి. ఇప్పుడు చూసారా, మనం ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఇక్కడ దురాశ అనే మాటకి అర్థం ఏంటండి? పెద్దోళ్ళు ఏమన్నారంటే పేరాశ అంటారండి. దురాశ, పేరాశ. దురాశ అంటే తృప్తి చెందిన బలీయమైన చెడ్డ కోరిక, అధికంగా కావాలనే కోరిక, ఇంకా 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 ఆరాటపడతాం చూడండి. ఇది ప్రతి మనిషిలో ఉండిద్దండి దురాశ. అంటే తృప్తి ఉంటేనేమో తప్పు చేయమండి, తృప్తి లేకపోతే తప్పులో పడిపోతామండి. ఇప్పుడు ఈ దురాశ ప్లస్ నాలో దురాశ ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడండి? వచ్చి ప్రేరేపిస్తాడండి. అంటే ఏ విషయంలో దురాశ ఉందో, ఏ విషయంలో బలహీనంగా ఉన్నానో ఆ విషయంలో ఏం చేస్తాడండి? ప్రేరేపణ కలుగు చేస్తాడండి. ఈ రెండు కలిస్తే పాపం వస్తుందండి. అంటే పాపానికి తల్లి ఎవరండి? పాపానికి తల్లి ఎవరండి? దురాశ అండి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా అంటాడండి. దురాశ ఏం చేస్తుంది? గర్భం ధరించి పాపమును అంటుందండి. అంటే పాపానికి తల్లి ఎవరండి? దురాశ అండి. ఈ దురాశ శోధన రెండు కలిసి పాపం కంటున్నాయి. పాపం పరిపక్వం ఏం చేస్తుందంటే ఫ్రూట్ మరణానికి అంటుందండి. ఇప్పుడు శోధన అంటే పాపం చేసేటట్టు ప్రేరేపించడం. ఇది సాతానుకు సంబంధించింది. మనుషులు కూడా శోధిస్తారా? మనం కూడా కొంతమందిని ఏం చేస్తామండి? పాపం చేసేటట్టు శోధిస్తాం లేదా? తప్పు చేసేటట్టు ప్రేరేపిస్తాం లేదా? మనం శోధిస్తామండి. పాపం అంటే ఏంటండి?
పాపం అంటే ఏంటండి? పాపం అంటే పాపం అనే మాట ఆజ్ఞ అతిక్రమించడం పాపం అంటాడు కదండి. అంటే ఇక్కడ ఆజ్ఞ అనేది ఎవరిచ్చినటువంటి ఆజ్ఞ? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. దేవుని యొక్క మాటను మేరటం, దేవుని యొక్క నియమాన్ని మేరటం. అంటే ఆజ్ఞాతిక్రమమైన మాట సులభంగా చెప్పాలంటే నియమాన్ని మేరటం అండి, నియమాన్ని అతిక్రమించడం అండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపం పాపం అంటారు చూడండి, అంటే దైవ నియమాన్ని అతిక్రమించడం. ఇంకా చెప్పాలంటే జీవ నియమాన్ని అతిక్రమించడం. అజ్ఞాతిక్రమం అంటే కొంతమంది ఏమంటారంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ముందు ఏం ఆజ్ఞలు లేవు కదా రాతపూర్వకంగా, మరి వాళ్ళు ఏం ఆజ్ఞ అతిక్రమించారని అంటారండి. ధర్మశాస్త్రం ఇచ్చిన సందర్భాన్ని గ్రంథకర్త గలతీ పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, అతిక్రమం బట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడింది దానికి తర్వాత అంటాడండి. అంటే అతిక్రమం బట్టి అంటే ఏం అతిక్రమించారండి? ధర్మశాస్త్రం కంటే ముందు దైవ నియమాలను, జీవ నియమాన్ని అతిక్రమించారండి. దేవుడు జీవము కలిగిన వాడు మనల్ని ఎలా సృష్టించాడండి? జీవము కలిగిన వాడుగా సృష్టించాడండి. ఇప్పుడు పాపం చేసేవాడు ఆ జీవనం నుంచి ఏమవుతున్నాడండి? వేరైపోతున్నాడండి. ఎఫెసీ పత్రిక 4:16 అదే చెప్తాడండి. పాపం చేసిన ప్రతి మనిషి అంటండి దేవుని వలకలు జీవనం నుంచి ఏమైపోతున్నాడు? వేరైపోతున్నాడు అండి. అంటే దేవునితో సహవాసం చేయడానికి ఆయన పోలికలో మానవుని సృష్టించుకున్నాడు. పాపం చేయటం వల్ల ఈ మనిషి ఏమైపోతున్నాడు? దేవునితో వేరైపోతున్నాడు. అంటే దేవుని యొక్క జీవం ఉండిద్ది ఆ వ్యక్తిలో. మరణం వచ్చేసిందండి. మరణం అంటే ఎడబాటు, వేరవటం, దేవునితో ఉండే సత్సంబంధం పోగొట్టుకోవటం. ఇప్పుడు మనుషులు ఆత్మ సంబంధంగా మరణించడానికి బీజం ఏంటంటే మనుషులు ఉన్న దురాశ. ఈ దురాశపరుడు శోధనలో పడతాడు. ఈ దురాశ శోధన రెండు కలిసి పాపం వస్తుంది. ఈ పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సామాన్యంగా. ఇప్పుడు మన అనుదిన జీవితంలో మనం పాపం చేయటానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ దురాశనండి. తృప్తి చెందిన బలీయమైన చెడ్డ కోరిక మనలో ఉంటే అది ఏ పాపానికైనా నడిపించిద్దండి. కొన్ని సందర్భాల్లో మన ఎదుటి వారికి ఎవరు ఇచ్చే మనసు ఉండదు, మనమే తినాలనే దురాశ అండి, చెడ్డ కోరిక అండి. అది ఉన్నది తృప్తి చెందమండి. ఇతరులు పెట్టాలనే మనసు రాదండి మనకి. ఇతరులకు ఇవ్వాలనే సహాయం చేయాలని ఆ గుణం పెరక్క ఎవరైనా ఏదైనా సహాయం కోరి వస్తే నిర్దాక్షిణ్యంగా ఏం చెప్తామండి? లేదని చెప్పు అని పిల్లల్ని ఏం చేస్తామండి? భర్తను ఏం చేస్తామండి? ప్రేరేపిస్తామండి. అంటే ఇప్పుడు అది పాపం కాదా? ఉంచుకుంటాం కానీ ఇచ్చే బుద్ధి ఉండదు. ఆ బుద్ధితో ఏం చేస్తాం? లేదని నిర్దాక్షిణ్యంగా అబద్ధం ఆడేస్తాం. అలా చాలా సందర్భాల్లో మనం ఎవరు శోధనలో పడుతున్నారు అంటే, ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద దురాశ ఉంటే శోధనలో పడతాను, దురాశ లేకపోతే పాపం చేయడండి. దురాశ లేకుండా యూసుఫ్ దురాశ లేదు కాబట్టి పాపం చేయలేదండి. అవ్వ దురాశ ఉంది కాబట్టి అవేం చేస్తుందండి. మనం చూద్దాం తర్వాత ఎవరెవరు శోధించబడ్డారో. బైబిల్ చరిత్రలో కొన్ని సందర్భాల్లో ఎవరెవరు శోధించబడ్డారో చూస్తే మనకు అర్థమైందండి స్పష్టంగా. ఒకసారి చూద్దాం. అది ఆదికాండం వచ్చేద్దాం. మూడో అధ్యాయం ఒకసారి తీయండి. శోధించబడిన వారి గురించి చూస్తే 1-4 వచనాల్లో ఆదికాండంలో శోధించబడిన వారు ఇక్కడ రాస్తున్నానండి. లేకపోతే 4 శోధించబడిన వారు. మొట్టమొదటి శోధించబడిన వారు ఎవరండి? అవ్వ, లేకపోతే ఆదాము హవ్వలు. ఆదికాండము 3వ అధ్యాయం 1-4 వచనం చదువుతున్నప్పుడు, అంటే వీళ్ళు పాపం చేయటానికి సాతానుడు ఈ 3 అస్త్రాలు ఉపయోగించినట్టుగా మనం ఈ సందర్భంలో చూస్తామండి. ఒకసారి చూడండి అక్కడ అన్న మాటలు. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది స్త్రీతో ఈ మాట అంటుందండి. సర్పం ఏమంటుంది? ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ అంటుంది,
అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనను. అప్పుడు 4వ వచనంలో సర్పం అంటే సర్పం ఎవరి ప్రేరణ చేత మాట్లాడుతుంది ఇక్కడ? సాతాను ప్రేరణ చేత, లేకపోతే అపవాది ప్రేరణ చేత. సర్పము మీరు చావనే చావరో, అది నిజమా అబద్ధమా? అబద్ధమండి. మొట్టమొదట అబద్ధానికి అంటే అబద్ధవాడిన వ్యక్తి ఎవరండి? మొట్టమొదట అపవాదేనండి. అందుకే యేసుప్రభువారి బోధల్లో మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నప్పుడు ఒక మాట అంటాడండి. అపవాది గురించి మాట్లాడుతూ అతడు అబద్ధానికి జనకుడు అన్నాడండి. అబద్ధానికి తండ్రి ఎవరండి? అపవాది. వాడు ఆది నుంచి అబద్ధమాడేవాడు కాబట్టి తన స్వభావాన్ని బట్టే ప్రవర్తిస్తాడు. స్వభావానికి విరుద్ధంగా అతను ఏమీ చేయడు. వాస్తవానికి అపవాది అబద్ధికుడు, సాతాను అబద్ధమాడినవాడు, అబద్ధానికి జనకుడు. అబద్ధమాడేవాడికి తండ్రి ఎవరండి? అపవాది, సాతాను. అప్పుడు మొట్టమొదట తినవద్దన్నటువంటి వృక్షఫలం తినిపించడానికి సాతాను ఏం చేస్తాడంటే అబద్ధం ఆడాడండి. ఈ అబద్ధం ఆడే విషయంలో అవ్వని మొదట ఆదాం పాపం చేయలేదండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 14వ వచనంలో ఆదాం మొదట మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అంటాడండి. అంటే ఇప్పుడు సర్పం లేకపోతే సాతాను ఆదాముని ప్రయత్నం చేశాడు ఫలం తినిపించడానికి. ఆదాం ఏమవ్వలేదండి, మోసపరచబడలేదండి, మోసలు పడిపోవాల. కానీ అవ్వ ఏం చేయబడిందండి? మోసపోయింది. అప్పుడు అవ్వని ఏ విషయాల్లో పడగొట్టడానికి ప్రయత్నం చేసిరండి? మీరు అక్కడ చదువుతున్నప్పుడు ఈ 3 కనబడతాయి చూడండి. ఆది కాండంలోనే 4వ వచనం నుంచి 5వ వచనంకి వెళ్తే, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెర్లు ఎరిగిన వారే దేవదూతల వలె ఉందరనియు దేవునికి తెలియనని చెప్పగా, అప్పుడు 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది అంటాడండి. ఆహారం మంచిది అంటే ఏ ఆశకి సంబంధించిందండి? శరీరాశకి సంబంధించింది. అంటే శరీరం ఏం కోరుకునేది? తృప్తిగా తినాలి, మంచి తిండి తినాలి, మంచి ఆహారాన్ని భుజించాలి. శరీరం కోరికండి అది, శరీరాశ అండి అది. ఆహారం మంచిది, కనులకు అందమైనది అన్నాడండి. కనులు అంటే చూసిన దానికి ఇరిట్ అయిపోవటం, ఆకర్షితులు అయిపోవటం, చూసింది పొందుకోవాలని కోరిక కలిగి ఉంటాం. నేత్రాశ అండి. వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నాయి. వివేకమిచ్చున్నాం అంటే జీవోడమ్మం అండి. ఈ 3 విషయాల్లో అవేం చేయబడిందండి? శోధించబడింది. రోజు చూస్తున్న ఫలం దేవుడు వద్దన్నాడు కాబట్టి తినలేదు. ఈరోజు ప్రత్యేకంగా లోపల ఏం పుట్టిందండి అంటే లోపల కోరిక అనేది ఉండిద్ది, గొప్పవారు కావాలని కోరుకుండిద్ది. ఆ కోరిక ఇప్పుడు ఏమైపోయిందంటే దేవదూతలు అయిపోతారని చెప్పాడు కదా సాతానుడు. దేవదూతలు ఉందిరని దేవుడు తెలుసు కాబట్టి తినొద్దు అన్నాడు కదా. అది నిజమా అబద్ధమా? అబద్ధం అండి. దేవదూతలు అయిపోతారని దేవుడు చెప్పాడా? ఇతను కల్పన అండి అది. చావరనేది అబద్ధం, దేవదూతలు అయిపోతారనేది అబద్ధం. అందుకు అవకేం పుట్టిందంటే నేను గొప్పదాన్ని అయిపోవాలి, దేవదూతలాగా నన్ను నేను కనబరుచుకోవాలని ఒక దురాశతో ఫలం తిని దాని భర్తకి ఇచ్చి మొట్టమొదట పాపం ఆవిడ జీవితంలోకి వచ్చింది. పాపం వల్ల ఏం కందండి? మరణం వచ్చిందండి. మొట్టమొదట ఆత్మీయంగా చచ్చిన స్త్రీ ఎవరండి? అవ్వండి. భౌతికంగా చచ్చిపోయిన వ్యక్తి ఎవరండి? మొట్టమొదట హేబేలండి. ఇది ఏ చావండి? దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వ మరణానికి అంటుంది. మరణం అనేది శారీరకం కాదు, ఆత్మీయంగా దేవుడి నుంచి ఏం చేస్తుంది? మనల్ని వేరు చేస్తుందండి. మరి ఇట్లా బైబిల్ చరిత్రలో ఆదమవులే కాదండి, మీకు తెలిసిన వాళ్ళు శోధించబడి పాపం చేసిన వాళ్ళు ఎవరున్నారండి? శోధించబడి పాపం చేసిన వాళ్ళు సంసోను ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు ఏర్పాటు చేశాడు. పాపం అంటే ఆయన వర్షన్ వేరండి. దావీదు గురించి మనం చదవచ్చండి. దావీదు కూడా ఏం చేయబడ్డాడండి? శోధించబడి పాపం చేశాడండి. ఒక్కసారి దినవృత్తాంతం మొదటి గ్రంథము 21:4 ఒకసారి చూద్దాం.
21:4 దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21:4. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21:4. 21:1 చూస్తే, తర్వాత సాతాను ఇశ్రాయేలుకి విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, సాతాను ఏం చేశాడండి? ఇశ్రాయేల్ని లెక్కించడానికి ప్రేరేపించాడండి. వాస్తవానికి రాజు తన సైన్యాన్ని లెక్కించకూడదు. సైన్యం మీద కాదు రాజు ఆధారపడవలసింది. యెహోవా శక్తిని ఆశ్రయించాలి, యెహోవా మీద ఆధారపడాలండి. సాతాను ఏం చేశాడు? దావీదుని ప్రేరేపించాడు. దావీదు ఏం చేశాడండి? లెక్కించాడండి. 4వ వచనం చూడండి ఒకసారి. అయినను యోవాబు మాట చల్లక, అంటే యోవాబు వద్దంటాడండి. ఒత్తుగా లెక్కించకూడదు కదా యోవాబు అంటే సైన్యాధిపతి. దావీదు అంగీకరించలేదండి. 4వ వచనంలో, అయినను యోవాబు మాట చల్లక రాజు మాటయే చెల్లిన గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేము వచ్చి జనుల సంఖ్య వెలసి దావీదును అప్పగించెను. అప్పుడు ఎంతో సంఖ్య చెప్పాడండి. 4,70,000 మంది సంఖ్యకు వచ్చిరన్నాడండి, యుద్ధం చేయగలిగిన వారి సంఖ్య. అంటే ఇది కొన్ని సందర్భాల్లో సాతాను శోధిస్తాడు. ఈ శోధించబడుతున్నప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ విషయంలో మనుషులు ఏం చేస్తారండి? పడిపోతారండి. ఇట్లా దావీదు కూడా లెక్కించాడు, అలా పాపం చేశాడు దావీదు. మొదటి దినవృత్తాంతాలు 21:1-4. శోధించబడిన వారు, శోధించబడిన వారు వీరేమో పాపం చేశారు శోధించబడి. కొత్త నిబంధనలు ఎవరైనా కనబడతారా? కొత్త నిబంధనలు శోధించబడి పాపం చేసిన వారు కొత్త నిబంధనలు ఏమండి? ఇస్కరియోతు యూదా, అతడు ద్రోహి, దొంగ. అతని దగ్గర డబ్బు సంచిని దొంగిలిస్తూ వచ్చాడు. సంఘం ప్రారంభమైన తర్వాత కొత్త నిబంధన చట్టంలో అన్నయ్య సప్పిరాలండి. అపోస్తలుల మనం 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు వీళ్ళు శోధించబడ్డారండి. పాపం చేసిరి, పాపం చేసిన వారు అననీయ, సప్పిరాలు. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 1:11 1:3 వరకు రాసుకుంటే అక్కడ అంటాడు, 3వ వచనంలో 1 నుంచి చదువుదాం. అనియన్ ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు అనియత అంటున్నాడండి, అనియ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? సాతాను ఏం చేశాడండి? వీళ్ళ హృదయాన్ని ప్రేరేపించాడండి. అన్య సప్పిరాలు పాపం చేయడానికి కారణం సాతాను ప్రేరేపణకు వాళ్ళు ఏమయ్యారండి? లోనైపోయారండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘం ప్రారంభమైన తర్వాత సంఘం విస్తరించే క్రమంలో మొట్టమొదటి యెరూషలేములో ప్రారంభమైన సంఘంలో కొంతమంది దూరం నుంచి వచ్చిన వారు అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తామండి. అయితే వారి అవసరం తీర్చడానికి ఆదిమ సంఘం తీసుకున్నటువంటి గొప్ప చర్య ఏంటంటే, వాళ్ళు కలిగినటువంటి ఆస్తిపాస్తులను సమిష్టిగా ఉంచుకున్నారండి, పంచుపెట్టుకున్నారండి. విలువగల భూమి కలిగిన వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి వాటన్నిటిని అపోస్తలుల పాదాల దగ్గర పెడుతూ వచ్చారండి. అంటే అక్కడ ఆజ్ఞ లేదు ఎంత ఇవ్వాలని. అయితే అందరూ ఇస్తున్నారు. దేవుని పనికి మేము మా వంతుగా సహకరించాలి, మా వంతుగా మేము ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మంచి మనసుతో ఏం చేస్తున్నారు, ఎవరు తోచినంత వాళ్ళు తీసుకొని ఇస్తూ ఉన్నారండి. ఇన్స్ట్రక్షన్ ఏం లేదు, ఎంత ఇవ్వాలనే ఆజ్ఞ లేదు అక్కడ. ఎవరంతటా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఇస్తూ ఉన్న సందర్భంలో ఇచ్చిన వాళ్ళందరూ దేవుని సందులో దేవుని పనికి ఇస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తారండి? వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, దేవుని పనికి ఇచ్చారని ఘనతను పొందుతారండి.
ఇది చూసినటువంటి ఒక దంపతులు అన్య సభ్యురాలు కూడా మేము కూడా ఇచ్చి మనుషుల దగ్గర మేము ఘనత పొందాలి, మేము కూడా దేవుని పనికి ఇవ్వాలి అనే మాట మనసు ఆలోచన మంచిదే. అంటే ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో అందరిలాగా ఇచ్చారు కానీ అందరికున్న మనసు లేదండి వీళ్ళకి. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇచ్చారండి. అప్పుడు ఏం చేయాలి, కొంత దాచుకున్నామండి, మాకు పిల్లల అవసరం కొరకు ఉంటాయి కదా, కుటుంబ అవసరం కొరకు ఇంత ఇవ్వాలనుకున్నాం, ఇంత ఇస్తున్నామని చెప్తే బాగుండిద్దండి. కానీ వాళ్ళు ఏం చేయలేదు, అలా చెప్పలేదండి. ఎంతకే అమ్మారని పేతురు అడిగినప్పుడైనా కనీసం జ్ఞానం రావాలి కదా, ఆలోచించారు కదా. ఏంటి ఇలాగ అడుగుతున్నాడు పేతురు, తెలిసిపోయిందా అని ఆలోచించాలి కదా. ఆ పేతురికేం తెలిసిద్దిలే, మేము అమ్మింది అంతకు ఆయనకేం తెలుసు, పిచ్చోడు, ఎంతో కొంత చెప్పేద్దాం అనుకొని ఏం చేశాను, కూడబలుక్కున్నారు ఇద్దరు. అయితే అన్నయ్య ఎంతగా అమ్మేసామన్నాడండి, చచ్చాడండి అంతే. సప్పిరాకన్నా అవకాశం కలిగిందండి, సప్పిరాక అవకాశం ఇచ్చాడండి. ఆవిడ కూడా అదే మాట చెప్పిందండి. అంటే తప్పు జరిగించడానికి, చెడు పని జరిగించడానికి భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించి అందరిలాగా ఇద్దాం అనుకున్నారు తప్ప అందరికన్నా మనసు ఇచ్చిన వాళ్ళు కాదండి. అందరిలా గణత పొందాలని ఆశపడ్డారు తప్ప దేవునికి ఇచ్చే విషయంలో కొంత దాచుకొని దేవునికి ఇచ్చారండి. ఆ దొంగతనం ఉండకూడదండి దేవునికి ఇచ్చే విషయంలో. మనం కూడా చాలా సందర్భాలు ఏం పట్టించుకోవండి. దేవుడికి ఇచ్చే విషయంలో మనం నిర్ణయం తీసుకొని కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తామండి, మాట తప్పుతామండి, యథార్థంగా ఉండమని మనం, అది దొంగతనమేనండి. అంటే ఇక్కడ అన్య సభ్యురాలు ఎవరి ప్రేరణ వల్ల చేసిన పని అండి, అది సాతాను ప్రేరణ వల్ల శోధించబడి పాపం చేశారు. శోధించబడి పాపం చేయకున్న వాళ్ళు ఎవరున్నారండి, పాపం చేయకున్న వారు యోసేపు అండి. యోసేపును కూడా శరీరాశ నేత్రాశ జీవడమ్మ విషయంలో శోధన ఎదురైందా లేదా? స్త్రీ పాపం చేయడం ప్రేరేపించి శరీరాశ అండి. అప్పుడు యోసేపు ఏం చేయబడలేదండి, పాపం చేయలేదండి. ఆదికాండం 39వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంకో చిన్న పాయింట్ చెప్పి ముగించుకుందాం. క్రొత్త నిబంధనలు ఎవరున్నారండి? పాత నిబంధనలో యోబుని కూడా రాసుకోవచ్చండి. యోబు కూడా శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదండి. యోబు 1వ అధ్యాయము 6-9 వచనాల, 6-12, 2-1, 6-12, 2 అధ్యాయం 1-5 వచనాలు ఇవి రాసుకోండి. అంటే యోబు కూడా జటిలమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడండి. బహు ప్రతికూల పరిస్థితులు యోబు యొక్క విశ్వాసం కొనసాగే క్రమం. దేవుడేమో ఆయన గురించి మంచి సాక్ష్యం ఇస్తే ఉత్తినే అలాంటి వ్యక్తిత్వం కలిగి లేడు. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి దేవుడు అంటున్నాడు అని అపవాది ఏం చేశాడండి, నువ్వు అన్నీ తీసే నిన్నేం చేస్తాడు, ద్వేషిస్తాడని దేవునికి వ్యతిరేకంగా చేస్తాడు అనే విధానంలో యోబుని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడండి. అయితే అన్నీ తీసామన్నప్పుడు దేవుడు అనుమతించాడండి. అక్కడ దేవుడు యోబుకు నష్టం చేశాడా, సాతానికి అనుమతించాడా? సాతానికి అనుమతించాడండి. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి, సాతానికి సార్వభౌమ అధికారం లేదండి. దేవుడు అనుమతిస్తేనే సాతాను కూడా చేయగలడండి. సాతాను ఏదైనా చేయగలడండి. స్వతహాగా వచ్చే సాతాను ఏమి చేయలేడండి. కొన్ని సందర్భాల్లో మనం చాలా భక్తిగా బ్రతుకుతున్నా మనతో ఉన్నవారే మన కీడు చేయటానికి పూనుకుంటారండి. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనం బాధ పెట్టే వాళ్ళు ఉంటారండి. ఎందుకు నాకు ఈ పరిస్థితి అనుకుంటాం, మనం కొంచెం అధైర్యపడతాం, మనం మానసికంగా కృంగిపోతాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనుమతించాడు, ఏదో పాట నేర్చుకోవాలని అని ఈ శ్రమ వెనకాల, ఈ ఉపద్రవం వెనకాల, ఈ కష్టం వెనకాల అని విశ్వాసంలో ఏమవ్వాలండి, స్థిరంగా ఉండాలండి. యోబులాగా మన దేవుడి వల్ల మేలు అనుభవిస్తామా, కీడు అనుభవిస్తాం కదా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఈ పరిస్థితిలో దేవునికి మహిమ తెచ్చే విధంగా నేను బ్రతకాలి. అంతే తప్ప తొందరపడి ఏమీ అనకూడదు. నేను ఎవరిని కాని మాట అనకూడదు, కాని విధంగా ఆలోచించకూడదు, కాని పని నేను చేయకూడదు అని నిగ్రహంగా ఉండాలండి. అది యోబు మనకు నేర్పించే పాఠం. అంటే ఈ స్టోరీ తెలిసింది కాబట్టి నేను దాటిపోతున్నానండి. మన పాయింట్ ఏంటంటే శోధించబడిన వారు ఎవరెవరో, సాతాను శోధిస్తున్నాడు. శోధించే విషయంలో సాతాను ప్రధానమైన ఆయుధాలు శరీరాశ నేత్రాశ జీవడము. ఎవరు శోధనలో పడతాడంటే దురాశ ఉన్నవాడే పాడతాడండి. అప్పుడు అవ్వకు దురాశ ఉంది కాబట్టి ఏం చేయబడిందండి, పాపం చేసిందండి. దావీదు దురాశ ఉంది కాబట్టి ఏం చేశాడు,
పాపం చేశారండి. అన్య సభ్యుల దురాశ ఉంది కాబట్టి కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చి ఇంతకీ ఇచ్చామని చెప్పారండి, పోడబలికారండి. ఎవడడిగాడు అంత ఇమ్మని? అబద్ధం చెప్పి నాశనం అవటం కంటే నిజం చెప్పి ఇచ్చిన దాంతో దేవుని పనికి ఇచ్చామని తృప్తిగా బ్రతకొచ్చు కదా. అది చాలా దారుణం అండి. యూసుఫ్ ఆయన పాపం చేయకుండా తాను విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడండి. ఇందా చెప్పుకున్నాం, కఠినమైన శోధన ఎదుర్కొన్నాడు యూసుఫ్. నిన్ను అంటే నువ్వు అతని భార్య అన్నాడు తప్ప నాకు సంబంధించిందని ఆవిడే వచ్చిందని కక్కుర్తుపడి పాపం చేయలేదండి. యోబు అలాగనే డి పాయింట్, ఈ పాయింట్, ఎఫ్ పాయింట్ అండి 6. యేసుక్రీస్తు గురించి మనం చూడొచ్చు అండి. యేసుక్రీస్తు ఎక్కడ శోధించబడ్డాడండి? మనకి చాలా సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదట బాప్తిసం పొందిన తర్వాత 4వ అధ్యాయము ఆయన అపవాది చేత శోధించబడటానికే పరిశుద్ధాత్ముడు ఆయన ఏం చేశాడండి? తీసుకెళ్ళాడు. అది ఒక్కటి చదువుకొని మనం బ్రేక్కి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. తీసారా? 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు అంటే యేసుప్రభు బాప్తిసం పొందారు. ఒడ్డుకొచ్చిన తర్వాత తండ్రి దేవుడు యేసుప్రభుని గురించి సాక్ష్యం, ఈ నా ప్రియకుమారుడు, ఈయన ఏంది నన్ను ఆనందించున్నానని చెప్పిన తర్వాత అపవాది చేత శోధించబట్టాన్ని పరిశుద్ధాత్మను ఏం చేశాడండి? యేసుప్రభు వారిని తీసుకెళ్ళాడు, కొనిపోయాడండి, అరణ్యాన్ని కొనిపోయాడు. అప్పుడు 40 రోజుల పాటు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. అపవాది చేత శోధించబడి పాపం లేనివాడిగా ఇప్పుడు నిరూపించుకోవాలి. 40 రోజుల పాటు శోధించబడిన తర్వాత జరుగుతుందండి. ఏమంటే ఏమి తినకుండా ఏమి త్రాగకుండా సందర్భంలో ఆయన పరిస్థితి ఎలా ఉండిద్ది? 40 రోజులు ఏమి తినకుండా త్రాగకుండా ఉంటే చాలా నిరసించిపోతారు, బలహీనంగా ఉంటారండి. అప్పుడు ఏం కోరుకుంటారు? ఎవరైనా ఆహారం తీసుకోవాలని కోరుకుండిద్దండి. అంటే శరీరం చాలా రోజులు అన్నం లేకపోతే కొంచెం ఏదైనా తింటే బాగుండు, ప్రాణం తృప్తి చెందిద్ది అనుకుంటాడండి. ఇక్కడ ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అంటే సాతాను ఏమంటున్నాడండి? దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనిను. ఇప్పుడు ఎలా ఉందండి ఈ మాట? సాతాను యొక్క ప్రయత్నం మనం శోధించినప్పుడు సాతాను శోధిస్తాడు. ఈ శోధన అనేది సాతాను శోధిస్తున్నప్పుడు శోధన మూలం సాతాను అయితే వీటిని ఆధారం చేసుకొని ఆయుధాలుగా మనుషుల మీద ప్రయోగిస్తూ ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవడాము. ఈ ఆయుధాలు ప్రయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇటు చూడండి, నన్ను కొంచెం ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సాతాను ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగ శోధిస్తాడండి ఈ వచనం ప్రకారంగా? అంటే ఏ పరిస్థితులు కలుగు చేస్తారు శోధించబడే విషయంలో? దేవుని కుమారుడు అయితే అంతకన్నా బలమైన మాట ఒకటి ఉందండి, బలమైన సంఘటన ఒకటి ఉండిద్దండి. ఏంటంటే అక్కడ వ్యక్తి పరిస్థితిని బట్టి శోధిస్తాడండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు 40 రోజుల పాటు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. అప్పుడు సహజంగా మనిషికి ఏది అవసరం? అక్కడ మనిషి అవసరం బట్టే శోధిస్తాడండి. మనిషికి అక్కడ ఏమి కోరిక మనిషికి అవసరమైందో దాన్ని జరిగించుకోవడానికి ఏం చేస్తాడు? మనిషి ప్రేరేపణ కలుగు చేస్తాడండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో తెలియక మనం భార్యాభర్తల మధ్య చాలా గొడవ అయిద్దండి. ఏదో భార్య ఏం చేసేది? భర్త మీద ఇష్టం మాట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయిద్దండి. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ఏం శోధన వచ్చిద్దండి? ఏ శోధన వచ్చిద్దండి? నా జీవితంలో వాడి మొహం చూడనిద్దండి, దాని మొహం నేను చూడనంటండి. ఇద్దరి మధ్య ఏమొచ్చిద్దండి? వ్యత్యాసం ఏర్పడిద్దండి. ఎడబాయుకుడు అనండి బైబిల్. ఇప్పుడు ఏమయ్యారండి? ఎడబాసారండి, వేరుగా ఉన్నారండి. వాళ్ళ మధ్య ఇప్పుడు ఎవరు దొరతారండి? అది పేతురు పత్రికలో చెప్తాడండి. జ్ఞానం చొప్పున కాపురం చేయని చెప్తూ ఈ భార్యను ఎప్పుడు ఎడబాయొద్దనే విషయం చెప్తాడండి. ఎందుకు ఎడబాయిస్తే ఏమైద్ది? 3వ వ్యక్తి వస్తాడండి వాళ్ళ జీవితాల్లోకి. పురుషుని ప్రేరేపించవచ్చు ఓ స్త్రీ వచ్చి, ఆ స్త్రీని పురుషుడు వచ్చి ప్రేరేపించవచ్చు. భర్త దగ్గర ఆదం దొరకట్లేదు, లేదా భార్య దగ్గర ఆదం దొరకట్లేదు.
ఇప్పుడు వీళ్ళేం కోరుకుంటారండి? అది పాపం జరిగించడానికి కారణమైద్దండి. అంటే ఆ స్త్రీకి జ్ఞానం ఉండాలి, పురుషుడికి జ్ఞానం ఉండాలండి. అరే, మేము కొట్టుకుని ఇంట వేరైపోవటం, మా జీవితంలోకి వేరే వ్యక్తి వచ్చి పాపం చేయడానికి కారణమవుతున్నాం కదా, నరకం వెళ్తాం కదా, మేము కొంచెం సహించి, కొంచెం నిబ్బరం కలిగి ఈ పరిస్థితిని సమాధానంతో మాట్లాడుకొని మేమే పరిష్కరించుకొని మా కుటుంబాన్ని కట్టుకోవాలి కదా, ఆలోచించాలి కదా. ప్రస్తుత కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి, మానవ సంబంధాలు బలహీనం అవటానికి ఇది పరిస్థితి. ఈజీగా సాతాను మన యొక్క అవసరతను బట్టే మనల్ని ఏం చేస్తాడండి, బలహీనం చేసి శోధనలో పడేస్తాడండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి. ఎంత సంపాదించినా మన అప్పులు పోవట్ల, మిగట్ల. అక్కడ బెట్టింగ్లు ఉన్నాయి, దీంట్లో వస్తే డబ్బులు, దీంట్లో వస్తే నేను ఏం చేస్తాను, సాతాను మన కళ్ళకి ఎరేస్తాడండి. అంటే లైవ్ వస్తుంది, చెప్పకూడదు. ఒక స్థానిక సంఘంలో ఫోన్లో గేమ్స్ ఆడతారంట అండి. కొన్ని లక్షలు అప్పు చేశాడంట అండి ఒక స్థానిక సంఘంలో. సంఘ సభ్యుడు కొడుకే బెట్టింగ్లో కొన్ని లక్షలు అప్పు చేశాడంట అండి. ఇంకొక కుర్రాడైతే కొన్ని 77,000 అప్పు చేశాడంట అండి బెట్టింగ్ ఆడి. అది ఒక వ్యసనం అంట అండి, అంటే ఫోన్లో ఆడే. మరి చూడండి, అంటే ఫోన్ మంచి కొరకు ఉపయోగించుకోవాలి. మనం దేవుడు ఇచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం మంచి కొరకు ఉపయోగించుకోవాలండి. మంచి కన్నా ఎక్కువ చెడు ఉందండి దానివల్ల. మంచి కన్నా ఎక్కువ చెడు ఉందండి. దానివల్ల ఇప్పుడు ఆ కుటుంబాలు ఏమైపోతాయండి, రోడ్డు పడతాయండి. ఒక కుర్రోడైతే ఆ ఫోన్ వ్యసనానికి లోన్ అయిపోయి గేమ్స్లో సూసైడ్ కూడా చేసుకున్నాడు ఆయన. చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆయన. ఇవన్నీ మీరు సాంకేతిక మాధ్యమాల్లో చూడొచ్చండి, వినొచ్చండి. మరి మన అవసరంలో ఉంటాం, ఎవరో వస్తాడండి, లోన్ ఇస్తామంటాడండి, లోన్ ఇస్తామంటాడండి. మన సోర్స్ ఉన్నదండి కానీ ఇస్తానంటాడండి. మరి మన అవసరం కూడా తీర్చుకుంటాను, కట్టుకోలేక ఏం చేస్తామండి, అప్పులు పాలైపోతాం. అమ్ముకోలేక, కట్టుకోలేక మరణమే శరణమని ఏమైపోతామండి, చచ్చిపోతున్నాడు. ఆత్మహత్య మరీ ఘోరమైన పాపం, ఇంకెక్కువ నరకాన్ని మనం దగ్గరగా తెచ్చుకున్నామండి. అంటే ఇవన్నీ మనకు ఎదురయ్యే శోధన అండి. ఎలా వచ్చిందో తెలియదండి. మన అవస్థను బట్టే సాతాను ఏం చేస్తాడండి, ప్రేరేపణ కలుగు చేస్తాడండి. యమనసులు ఈజీ పడిపోతున్న శోధనలో. చక్కగా చదువుకునే కుర్రోడండి, ఒక అమ్మాయి చూసి నవ్విందంటే పడిపోయాడండి. ఆ అమ్మాయి ఎందుకు నవ్విందో తెలియదు, ఎవరిని చూసి నవ్విందో తెలియదు, నన్నే చూసి నవ్విందని చదువు పాడైపోయింది, జీవితం నాశనం చేసుకున్నాడండి. ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది, ఈ జీవితం పాడైపోయింది. అంత వ్యామోహం అండి, ఆకర్షణ అండి. ప్రస్తుతం యువతని ఎంతవరకు భ్రష్టు పట్టించాలో సాతాను అంతవరకు భ్రష్టు పట్టిస్తున్నాడు ఆయన. మన పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు అనుకుంటున్నాం తప్ప మన పిల్లల్ని సాతాను ఊరిలోకి నెట్టేస్తున్నామనే అవగాహన మనం ఆలోచించుకోలేకపోతున్నామండి. మన ముందు బాగానే ఉంటారండి, మన ముందు చాలా నమ్రతగా ఉంటారండి. మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మా పిల్లోడు, మా కూతురు, మా కొడుకు ప్రార్థనకు వస్తాం అనుకుంటామండి. కానీ వాళ్ళ ఆలోచన సాతాను ఏం చేస్తున్నాడండి, చెడగొట్టేస్తున్నాడండి. వాళ్ళ సహవాసాలను సాతాను ఏం చేస్తున్నాడండి, చెడగొడుతున్నాడండి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అని ఏం చేస్తాం సాతాను. అంటే మనుషుల యొక్క అవసరం బట్టే బలహీనం చేస్తున్నాడు. ఇక్కడ నేనైనా మీరైనా పాపం చేయడానికి కారణం మన పరిస్థితిని బట్టి సాతాను ప్రలోభ పెడతాడు. ఆ ప్రలోభానికి లోనైపోతే మాత్రం పాపం చేస్తామండి. యేసుప్రభువు కూడా మన వల్లే అన్ని విషయాలు ఏం చేయబడ్డాడండి. అక్కడ ఆయనకి అవసరం ఉంది, 40 రోజుల పాటు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. కానీ తిని సాతాను మాట విని పాపం చేసిన వాడుగా ఉన్నాడా? మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడి నుంచి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకునని వాక్యాన్ని ఆధారం చేసుకుని పాపం లేకుండా బ్రతికాడా? అంటే ఎంత వాక్య జ్ఞానం అనుకుంటే పాపం చేయకుండా మనం బ్రతకగలమండి. మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం వాక్యం మనకు అవసరం లేకుండా ఉంటుందండి. బాప్తిసం పొందిన వాళ్ళు కూడా రోడ్ల మీద కనబడుతున్నారు విచిత్రంగా. రోడ్ల మీద మనకేం పని అండి? ఇక్కడ సంఘంలో సహవాసం కూడా జరుగుతుంటే నువ్వు లోక సంబంధివా, క్రీస్తు యొక్క సంబంధివా? క్రీస్తు యొక్క సంబంధులు క్రీస్తులో ఉండి ఆత్మీయ బలపడటానికి ఆలోచన చేస్తారు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అంటే మనం ఏది ఆకర్షితులు అవుతున్నాం, ఏ ఆకర్షణ మనం లోనైపోతున్నాం?
చాలా సందర్భాల్లో సంఘంలో ఈవెంట్ జరుగుతాయండి, ఈవెంట్లో మనం ఉన్నవాడిని. అంటే నువ్వు ఎవరి సంబంధం అప్పుడు? దేవుని సంబంధం అయితే దేవుని పక్షాన ఉండటానికి, దేవుని సంబంధులు దేవుని కార్యం జరిగించడానికి పాలువారు అవుతారు. మనం దేవుని సంబంధంలో కాదనే ఒక తలాంపుతో ఏం చేస్తున్నామండి? మన చర్యలే మనం ఎలాంటి వారు ఎవరి సంబంధం చెప్తున్నాయండి. కాబట్టి సాతాను ఎప్పుడు కూడాను మన బలహీనతలను పసిగడతాడు. ఎందుకంటే మన అంతరంగాన్ని దేవుడు ఎరిగినవాడు. సాతాను కూడా తెలుసండి మన మనసులో ఏమనుకుంటున్నాము. అవునో కదండి? తెలియదు అనుకుంటాం మనం. మనిషికి తెలియపోవచ్చండి, దేవుడు తెలుసు, సాతానికి తెలుసండి. మన బలహీనతల మీదే దెబ్బ కొడతాడండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఈ అవసరంలో మన దగ్గరికి తీసుకొచ్చి పాపంలో పడివేయటానికి సాతాను. అందుకే పేతురు రాసిన పత్రికలో అంటాడండి, సాతాను అంటే గర్జించు సింహంలో ఎవరిని మింగుదు అని ఎప్పుడు తిరుగులాడుచు ఉంటాడు అంటాడండి. లోకమంతా అతని కడుపులో ఉంది. ఇప్పుడు ఆయన గురి ఎవరండి? లోకం నుంచి వేరు చేయబడ్డటువంటి వారు, క్రీస్తులో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రీస్తునందు ఉన్నటువంటి వారు. ఇప్పుడు వాళ్ళు మింగడానికి ఏం చేస్తున్నాడండి? గర్జించు సింహం వాళ్ళు తిరుగులాడుచున్నాడండి. కొంతమందిని లోకంలో ఉన్నటువంటి వారందరూ అతని కడుపులో ఉన్నారు. ఇప్పుడు మనల్ని మింగడానికి ఏం చేస్తున్నాడండి? తిరుగులాడుతున్నాడండి. మనం అవకాశం ఇస్తే మాత్రం అతను ఏం చేస్తాడండి? మింగేస్తాడు, కబలించేస్తాడండి. మనం ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదండి అతనికి. అతను ఊళ్ళో పడిపోకూడదండి. అతను ఊళ్ళో పడిపోయామా దేవుడిచ్చే బహుమానాన్ని మనం ఏం చేయలేమండి? పోగొట్టుకుంటామండి. అది శాపగ్రస్తమైన పరిస్థితి అవుతుందండి. అసలు వాక్యం నేర్చుకోవాలండి. వాక్యం మన హృదయంలో ఉండాలండి. ఆ వాక్యం మన హృదయంలో పనిచేయాలండి. పని చేస్తే మన పాపం లేకుండా బ్రతుకుతామండి. అందుకని ఈ కోడికలో మనకేదో ఖాళీ టైం దొరికింది కాబట్టి వచ్చి కూర్చొని కాసేపు టైం పాస్ చేద్దాం అంటూ కానీ కాదండి. ఈ కోడికలో మనకి ఏ పని లేదు కాబట్టి ఈ పని పెట్టుకుందాం అది కాదండి ఈ ఉద్దేశం. ఎన్ని పనులు ఉన్నా మనం ఎందుకు వచ్చామండి ఇక్కడికి? కాస్త వాక్యం నేర్చుకొని ఆ వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాక్యము మన ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ వాక్యానుసారం ప్రవర్తిస్తే మనం ఏమో శోధన వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడగలమండి. అంటే వాక్యం నేర్చుకోవడం పద్ధతి అయితే, నేర్చుకున్న విషయాలని మనం ప్రాక్టీస్ చేయటం కూడా ఇంకో పద్ధతి ఉందండి. నాకు 66 పుస్తకాలు తెలుసు, కానీ దాన్ని నేను ఎప్పుడు అభ్యాసం చేయను, ప్రాక్టీస్ చేయను. తెలుసుకున్న ఉపయోగం ఏంటండి? తెలిసిన వారు పరలోకం వెళ్తారా? తెలిసిన దాన్ని అభ్యాసం చేసేవాడు పరలోకం వెళ్తాడా? అభ్యాసం చేయాలండి. అందుకే ఈ నా మాట చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు అంటాడండి. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడును ఇసుకలో ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు అంటాడండి. అంటే బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనేది విని గైకొనటం, విని గైకొనపోవటం, ఈ రెండు వర్గాలు ఏదో వర్గంలో ఉంటాం మనం. విని గైకొంటేనేమో మనం బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులుగా ఉంటామండి. మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఇవన్నీ ఏంటంటే ఆ ఇంటి మీద గాలి తుఫాన్లు కొట్టడం అన్నాడండి అక్కడ పోడికలో. గాలి తుఫాన్లు ఏంటండి? ఈ లోక సంబంధమైన వచ్చే శ్రమలండి, ఇరుకులు, ఇబ్బందులండి, ఆటంకాలండి, ప్రతికూలతలండి, ఇవన్నీ ఎవరి ప్రేరణ వల్ల వస్తాయండి? దేవుడు అనుమతిస్తాడు. సాతాను మనల్ని ఏం చేస్తాడు? వాటిని అన్నింటినీ మన మీదకి ప్రయోగిస్తూ ఉంటాడండి. ఎలా ప్రయోగిస్తాడో తెలియదండి. అప్పుడు కాస్త దేవుని వాక్యం మనలో ఉండి ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించే విషయంలో మనం సాధన చేస్తుంటే బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులుగా ఉంటామండి. ఒకవేళ మనం అలాగా స్థిరంగా లేకపోతే మాత్రం గాలికి రేపటి పొట్లా అటు ఇటు కొట్టుకొని పోతుంటే మాత్రం ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనం అండి. గాలి వచ్చినప్పుడు ఏమైందండి? ఆ ఇల్లు ఇసుకలో పునాది లేదు కాబట్టి పొట్టుకుపోయిద్దండి, ఎగిరిపోయిద్దండి, ఉండదండి అక్కడ ఏమి. కాబట్టి మన విశ్వాసం బలమైన పునాది మీద కట్టుకుందాం. మన సహోదరులు సహోదరులకి అందరం ఆ తీవ్రత కలిగి ఉండాలని, ఒకరి విశ్వాసం ద్వారా బలపరుచుకోవాలని మనపూర్వక కోరుకుంటూ మీకు వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని సోదరులు ప్రార్థన అవసరం ఉండి
వందనాలండి.